తెలుగు మీడియా జోన్ కొత్తగా పెట్టుకున్నావు కదా, రోజు రోజుకి అభివృద్ధి చెందాల్సిన కుర్రవాడివి కదా నువ్వు. అందుకనే నేను నిన్ను వస్తానంటే రా బాబు 2-3 గంటలు అయినా సరే టైం స్పెండ్ చేస్తానన్నాను. నీ టీవీ ద్వారా నేను ఏం చేస్తానంటే, గురుజీ అమర్కి సపోర్ట్ చేయండి, ఛానల్ కి సపోర్ట్ చేయండి. నేను 100% సపోర్ట్ చేస్తున్నాను. మీరు కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచి రెస్పెక్టబుల్ కామెంట్స్ పెట్టండి. నేను చేసిన, కేఎస్ ప్రసాద్ చేసిన, తమ్మినేని భరద్వాజ్ గారు లాంటి వాడిని పిలువు, చలసాని శ్రీనివాస్ గారు కానీ, ఈవెన్ రవి గారిని పిలువు, జయప్రకాష్ నారాయణ గారి దగ్గర ఇంటర్వ్యూ తీసుకో. నువ్వు నేను పోదాం అనుకునేది రా, పోదాం ఒకసారి రాజమండ్రి పోదాంబా. ఇద్దరు వ్యక్తులు అక్కడే ఉన్నారుగా, ఇద్దరు నాకు మంచి మిత్రులేగా, తీసుకెళ్తాను రా పోదాం. హనుమాన్ చౌదరి గారి దగ్గర పోదాం రా ఒకసారి. అలాంటి వాళ్ళందరితో ఇంటర్వ్యూ తీసుకో, నీకు కూడా నేను సహాయం చేస్తాను. అందరికీ కూడాను చేతులు జోడించి వినయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ పిల్లవాడికి సపోర్ట్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక్కసారి చెప్తున్నాను, తెలుగు మీడియా జోన్, తెలుగు మీడియా జోన్ కొత్తగా వచ్చినటువంటి ఛానల్, నిష్పక్షపాతంగా ఒపీనియన్స్ చెప్పేటువంటి ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు రాజకీయ, ఆర్థిక, సామాజిక విశ్లేషకులు సిఏ నాగార్జున రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ గురుజీ. నమస్తే. నమస్తే, గుడ్ ఈవినింగ్. చెప్పు. రీసెంట్ గా నారా లోకేష్ గారు ముందు ఆయన ఢిల్లీ పర్యటనలో భాగంగా కొద్ది రోజుల ముందు ఆయన ఢిల్లీ పర్యటనకి వెళ్ళొచ్చినప్పటికీ, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి పిలుపులు వచ్చి అమిత్ షా గారితో భేటీలు, ఆ భేటీ తర్వాత వాళ్ళు సైలెంట్ అవడానికి గల కారణాలు ఏంది, అసలు ఢిల్లీలో ఏం జరిగింది, చంద్రబాబు గారితో ఏమన్నారు, చంద్రబాబు నాయుడు గారితో ఏం మాట్లాడారు, పవన్ కళ్యాణ్కి ఎటువంటి సమాచారం అందింది అంటే ఏం చెప్తారు సార్? అమిత్ షా గారితో చిన్నబాబు, పెద్దబాబు వీళ్ళిద్దరి మధ్యలో పవన్ కళ్యాణ్, అమిత్ షా గారు కలిశారు. మోడీ గారు కలిసినట్టుగా నాకైతే సమాచారం లేదు, నేను ఎక్కడ చూడలేదమ్మా. లెట్ మీ టెల్ యూ వెరీ ఫ్రాంక్లీ. ముగ్గురితో కూడాను అమిత్ షా ఏమి మాట్లాడి ఉండవచ్చు అని కదా నువ్వు అడుగుతున్నావు. ఫస్ట్ చిన్నబాబుతో ఏం మాట్లాడి ఉంటాడు అనేటువంటిది చెప్పుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తెలివిగా ఏం చేశారంటే, నువ్వు వెళ్ళి ఒకసారి అమిత్ షాని కలువు, ఈ లడ్డూ వివాదంలో అవాక్కులు చెవాకులు మనమేమో తెలుసో తెలియకో జగన్మోహన్ రెడ్డిని ఏదో చెయ్యాలి అనుకుంటే ఈ విధంగా అయింది, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది, తీర్థ ప్రసాదాలలో ఫస్ట్ ప్రసాదంతో మొదలుపెట్టాము, ఆ తిరుపతి లడ్డు, ఆ ఏడుకొండల వాడి ప్రసాదాన్ని గురించి 18వ తారీఖు సెప్టెంబరు 2024లో ఏదో మాట్లాడేశాము, భయంకరమైన పదజాలం కూడా ఉపయోగించాము. నేను నా నోటితో ఆ పదజాలం చెప్పలేను కాబట్టి చెప్పడం లేదు. మరి ఫస్ట్ నువ్వు పోయి రాసులో అమిత్ షా గారి మూడు ఎలా ఉందో ఏంటో సంగతి సమాచారం అని చెప్పి పాపం ఈ పిల్లోని పంపించారు. ఓకే, ఈ పిల్లోడు వెళ్ళాడు. మామూలే కదా, నమస్తే అండి అమిత్ షా గారు అంటారు, ఆయన పాదాభివందనం ఏదో చేసి ఆశీర్వాదం తీసుకోవడం, వెంకటేశ్వర స్వామి ఫోటోలు ఇవ్వడం, శాలువలు కప్పడం, ఇవన్నీ మామూలే. మరి వెళ్ళేటో తిరుపతి లడ్డు కూడా ఏమైనా తీసుకెళ్ళాడేమో మనకైతే తెలియదు. మరి అమిత్ షా గారు గట్టిగానే చిన్నబాబు క్లాస్ తీసుకుంటాడు. ఓకే, ఏమయ్యా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాను కదా నువ్వు చెప్పావు, 110 కోట్ల మంది హిందువులు ఉన్నారు కదా భారతదేశంలో, నువ్వు కూడా హిందువే కదా, నువ్వు మరి గుడికి వెళ్తావా లేదా నాకైతే తెలియదు, బడికైతే వెళ్ళుంటావు. ఈ తిరుపతి లడ్డూకు సంబంధించిన విషయంలో సార్ ఏందయ్యా నువ్వు మాట్లాడిన మాటలేంటి, పంది కొవ్వేంటి, ఫిష్ ఆయిల్ ఏంటి, లార్డ్ ఏంటి, రసాయనాలేంటి, ఏం మాట్లాడావు నువ్వు? స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో నీకు నేర్పించింది ఇదేనా? నువ్వు చేసినటువంటి దిక్కుమాలిన పనికి, నువ్వు మీ నాన్నగారు పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి చేసినటువంటి దిక్కుమాలిన పనికి మేము దేశ ప్రజలకు సమాధానం చెప్పుకోలేక సస్తున్నాము. మేము 110 కోట్ల మంది ప్రజలకు సమాధానం చెప్పుకోలేక సస్తున్నాము. పీఠాధిపతులు కానీ, నేను కానీ, మోడీ గారు కానీ ఎవరో కూడాను ఎందుకు మాట్లాడలేదో నీకు తెలుసా? కొంచెం కామన్ సెన్స్ ఉందా నీకు? మేము ఎందుకు మాట్లాడలేదో తెలుసా నీకు? మేము కూడాను ఇప్పుడు నిన్ను వ్యతిరేకించి కనుక మాట్లాడినట్టయితే బాగుండదు అన్న ఉద్దేశంతో
నువ్వు చెప్పేటువంటిది వాస్తవాలు కాదు అన్న సంగతి తెలుసు కాబట్టి మేము ఇంకా విషయాల గురించి ఎక్కడా చెప్పలేదు. అట్లెట్లా మాట్లాడతారా మీరు? నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి మీద మీకు గనక కోపము, ఆవేశము, కక్ష, ద్వేషము ఎట్సెట్రా గనక ఉండుంటే సార్ ఆయన మీదే తీర్చుకోండి. మీరు చేసిన ఏంటో చెప్పండి, ఆయన చేసిన ఏంటో చెప్పండి. రెండింటి కంపారిజన్ అనేది ప్రజలు విజ్ఞతకు వదిలేయండి. నాకు ఇంటెలిజెన్సీ ద్వారా వచ్చిన రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు మినిట్ బై మినిట్స్ రిపోర్ట్స్ వచ్చాయి మాకు. మీరు చేసినటువంటిది దైవ దూషణ మాత్రమే కాదు, దైవ ద్రోహం కూడా. దేవుడికే ద్రోహం చేశారు మీరు. ఇలాంటి వాళ్ళని మేము క్షమించి సరే పోనీలే ఏదో పాపం అన్నారని చెప్పి వదిలేసినా గానీ మా పార్టీకి కూడా దెబ్బ తగిలేటట్టుంది ఇది. పీఠాధిపతులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఫోన్లు చేసి మమ్మల్ని అడుగుతున్నారు. మేము సమాధానం చెప్పుకోలేక వస్తున్నాం వాళ్ళకి. ఏం మాట్లాడతారా మీరు? థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ మాట్లాడతారా మీరు? పోనీ ఫస్ట్ ఏదో ప్రసాదాన్ని గురించి చెప్పావు, అతనితోటి సరే ఫోన్లు ఏదో అన్నాడు అని చెప్పి అనుకున్నాం మేము. అది సక్సెస్ కాకపోయేసరికి గుర్తుపెట్టుకోవాలి, ఇది సక్సెస్ కాకపోయేసరికి ప్రజలు చేదరించుకునేసరికి టాయిలెట్లు, డెట్టాలు, సరఫు ఎట్సెట్రా కూడా మొదలు పెట్టారు మీరు. అంటే అది సక్సెస్ కాకపోతే ఇదన్నా సక్సెస్ అవుద్దని అనుకున్నారా ఏంటి? ఇంతకంటే నీచమైన పనులు ఎక్కడా ఉండవా? నేను కూడా 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఆ RSS మోహన్ భగత్ గారు వాళ్ళు కూడా మాట్లాడకుండా ఎందుకు ఉన్నారు అనేసి అంటే మేము సమాధానం చెప్తాంలే, మేమే ఉన్నా చెప్తాము, అందరం కలిసి కుటుంబంగా ఉన్నామన్న ఉద్దేశంతో వాడు మా మీద నెట్టేశారు. నీకేం తెలుస్తుందా? అమరావతిలో కూర్చున్న వాడికి, లేదంటే హైదరాబాద్ లో కూర్చునే వాడికి, హెలికాప్టర్ లో తిరిగే వాళ్ళకి, ఢిల్లీలో కూర్చున్న నాకు తెలుస్తుంది ఆ బాధ ఏందో. సమాధానం చెప్పుకోలేక సస్తున్నాము. ఏం పని చేశారా మీరు? అంత దరిద్ర పని చేస్తారా మీరు? 110 కోట్ల మంది భారతీయులు కదా. జగన్ క్రిస్టియను. భారతదేశంలో క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారా? తిప్పి కొడితే 5 కోట్ల మంది కూడా లేరు. జగన్ క్రిస్టియన్ కాబట్టి, మనం హిందువులం కాబట్టి, జగన్ అంతకుముందు ఉన్నాడు కాబట్టి, నేను ఎప్పుడు ఉన్నాను కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్నగారితో పాటు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కొడుకు కాబట్టి, ఏందా ఇది దరిద్రమో? నీకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని ఉందా లేదా? మీ నాన్నగారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాలని ఉందా లేదా? 10 కాలాల పాటు మీరు రాజకీయంలో ఉండాలనుకుంటున్నారా లేదా? ఆలోచించుకోండి మీరు. ఈ విధమైన పిచ్చివాగుడు కనుక వాగారంటే మేము సహించేది లేదు ఇక మీదట. ఈ ఒక్క కారణం చాలు. ఈ ఒక్క కారణంతో దాని మూలకంగా మళ్ళీ అది కాదన్నట్టు మళ్ళీ ఫ్లెక్సీలు పెట్టారంట. ఇంటెలిజెన్స్ వీరు వాళ్ళు ఫోటోగ్రాఫ్లతో సహా పంపించి ఎవరెవరు ఏమేం చేశారనేది మినిట్ బై మినిట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంబటి రాంబాబుని కూడా ఆ విధంగా చేయడం ఏంటి, కొట్టడం ఏంటి? ఫోటోల్లో కనపడతా ఉన్నాయి. గూండాలేమో లాఠీలు పట్టుకున్నారు, పోలీసు వాళ్ళేమో అలా చూస్తా కూర్చున్నారు. ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు చాలా దారుణంగా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. ఆ ఫోటోలు చూసినా, డైలాగులు విన్నా, అది చూసినా గానీ ఈ ఒక్క కారణం చాలు ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన పెట్టడానికి. మాకేం భయం లేదు. మీరు అనుకుంటున్నారేమో మా 16 మంది ఎంపీలు కనుక లేకపోతే మా ప్రభుత్వం కూలిపోతుందని. నీకు ఇంతకంటే చెప్పడం అనవసరం లే. ఆ లెక్కలు సంగతి సమాచారం తర్వాత చూసుకుందాము. ఇక మీదట ఇలాంటి పిచ్చి వాగుడు వాగకు. ఇంకొకసారి ఈ విధమైన కార్యక్రమం కనుక జరిగిందంటే నీకు నా దగ్గర అపాయింట్మెంటే ఉండదు. భ్రష్టు పట్టిపోతావు. నువ్వు పోతే పోయావు. అనవసరం మమ్మల్ని కూడా భ్రష్టు పట్టించావు కదా. RSS వాళ్ళకి, బజరంగ దళ వాళ్ళకి, వీళ్ళందరికీ సమాధానం చెప్పుకోలేక వస్తున్నాం మేము. ప్రపంచవ్యాప్తంగా ఉండే కొంతమంది లీడర్స్ కూడా అడిగారా మమ్మల్ని. ఈ హిందూ మతం అనేటువంటిది సౌత్ ఈస్ట్ ఏషియాలో చాలా ప్రదేశాల్లో ఉంది కదా. సింగపూర్ లో ఉంది, శ్రీలంకలో ఉంది, ఫిలిప్పీన్స్ లో ఉంది, మలేషియాలో ఉంది, బ్రిటన్ లో కూడా మన ఇండియన్స్ చాలా మంది ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడ లేరా మన ఇండియన్స్ చెప్పు? 35 లక్షల మంది దాకా అమెరికాలోనే ఉన్నారు కదా. కెనడాలో కూడా ఇంచుమించుగా 4.5 లక్షల మంది ఉన్నారు కదా. ఇదంతా ప్రపంచం అంతా పోలేదా ఇది? ఏం మాట్లాడతారా మీరు? అంటే మన తెలుగు భాషలోగానే చెప్పాలంటే ఏ కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నావా నువ్వు? ఆ మాత్రం తెలీదా? 75 ఏళ్ల ముసలాయన ఆయన ఏదో బుర్ర తక్కువ ఈ సంవత్సరం మాట్లాడాడు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు. నువ్వు కూడా ఆ విధంగా మాట్లాడుకుందాయా?
మీ నాన్నగారు మాట్లాడితే డాడీ డాడీ అని చెప్పి అనాల్సిన వాడికి పోయి నువ్వు కూడా అదే రకంగా మాట్లాడగలిగింది. ఆయన 2 మాటలు అంటే నువ్వు 4 మాటలు అన్నావు. ఓకే, ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. మీరు ప్రభుత్వంలో నుంచి వైదొలిగినా సరే, మీకున్న 16 మంది ఎంపీలు సపోర్ట్ విత్డ్రా చేసినా సరే మా ప్రభుత్వం నిలబడుతుంది. ఇంకెంతకంటే నీకు చెప్పడం అనవసరం లేదు, పోయిరా. ఓకే, ఇంకెప్పుడు కూడా నా దగ్గరికి రావాక అని గట్టిగానే క్లాసు పీకుంటాడు బాబుకి. అందుకనే తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎక్కడ ప్రెస్ మీట్లు కానీ ఇంకోటి కానీ ఏది లేదు. చూసావా నువ్వు? సార్, గూగుల్ 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 అని చెప్పి అంత చెడు చెప్పారు కదా. అవును, మరి ఇప్పుడు అమిత్ షాని కలిసినప్పుడు చెప్పాలిగా, మరి చెప్పలేదు కదా. అంతే కదా. కారణం ఏందిరా బాబు అంటే గట్టిగానే క్లాస్ పీకుంటాడు. ఓకే, ఐ డోంట్ థింక్ సో. ఇక అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ ఈ చిన్నబాబుకి అపాయింట్మెంట్ కూడా ఇస్తారనుకో నేను అనుకోను. అల్లే చిన్నబాబుని గురించి ఇంకెంతకంటే ఏం చెప్తాం. సరే, చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంది, పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంది? వాళ్ళు ఎందుకు సైలెంట్ అయ్యారు? ఢిల్లీ వెళ్ళక ముందు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అగ్రెసివ్ కామెంట్స్, వాట్ ఈస్ దిస్ అని చెప్పి మీడియా మిత్రుల మీద కూడా విరుచుకుపడినటువంటి వైనం. వాట్ ఈస్ దిస్ కాదు, వాట్ ఆర్ యు టాకింగ్. నీకేమన్నా చెవులో వచ్చి చెప్పారా? ఈ దేవుడు చెప్పాడా? ఎవరు చెప్పాడు నీకు? ఏం మాట్లాడుతున్నారు? టాకింగ్ అని గట్టిగా దబాయించాడుగా. జనరల్ గా ఆ వయసులో ఉన్న పెద్ద మనుషులు ఎప్పుడు కూడాను చాలా నిలుపుగా నిదానంగా ఉంటారు. రాజకీయ అనుభవం ఉంటది కదా. ఏది చేసైనా సరే పవర్లోకి రావాలి అనుకుంటారు, అది ఒక స్ట్రాటజీ. బట్ ఆ విధంగా మాట్లాడడం అనేటువంటిది ఏంటంటే మనిషి బ్యాలెన్స్ తప్పి మాట్లాడాడు. ఓకే, ఒకసారి అని ఏది అప్పందికోవు గిందుకోవు లాంటి 3rd క్లాస్ లాంగ్వేజ్ నేను అక్కడ మాట్లాడతాను, వదిలే. 18వ తారీఖు సెప్టెంబర్ ఆ మాట అన్నావు 2024లో. దాని తర్వాత టాయిలెట్లు, బాత్రూమ్లు, పెట్టాలు, సర్ఫ్, క్లీనింగ్ పౌడర్, రసాయనాలు ఇవన్నీ తీసుకొచ్చావు. ఎప్పుడు సిట్టు రిపోర్ట్ వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడేవి. సిట్టు రిపోర్ట్ లో క్లియర్ గా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి పదార్థాలు ఏవీ లేవు అని తేల్చేశారు. అయినప్పటికీ కూడా ఆయన మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవడానికి మాట్లాడడం అన్నమాట చంద్రబాబు నాయుడు. చిన్నబాబుకి పీకినటువంటి క్లాసు కంటే 4 ఇంతల క్లాసు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారికి పీకుంటారు. అంటే సామాన్య మానవుడికి అర్థమయ్యేటట్టుగానే చెప్పాలి అంటే పొలైట్ గానే చెప్పచ్చు, 3rd క్లాస్ లాంగ్వేజ్ లోనే చెప్పచ్చు, గట్టిగానే చెప్పచ్చు. అమిత్ షా గారు మామూలుగా క్లాసు పీకుంటాడు చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ తీసే చంద్రబాబు నాయుడికి చాలా గట్టిగానే క్లాస్ పీకుంటాడు. ఓకే, 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నువ్వు అధికారంలోకి వచ్చావు, తెలియదా చంద్రబాబు నీకు? 2003లో ఒకసారి నీకు ఆ ఏడుకొండల స్వామి జలకిచ్చి వదిలేశాడు. అప్పుడే పోవాల్సినోడివి, అదృష్టం బాగుండి బయటపడ్డావు. అయినా కానీ నీకు బుద్ధి రాలా. ఎలక్షన్లు ఏమో ముందుకు జరిపేశావు, 6 నెలలు ముందుకు జరిపేశావు. 2004లో ఓడిపోయావు, 2009లోనూ ఓడిపోయావు. నువ్వు ఓడిపోయినప్పుడల్లా కూడా మమ్మల్ని జరుగుతుంటావు. కాసేపు కాంగ్రెస్ తో కలుస్తావు, కాసేపు ఇంకొకరితో కలుస్తావు, కాసేపు కమ్యూనిస్టులతో కలుస్తావు. నువ్వు ఒక పెద్ద జంపు జిలాని. అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు పడిగాపులు కాశాడా అన్నటువంటి ఉద్దేశంతో ఫైనల్ గా ఒప్పుకున్నాం. అది కూడా ఎందుకో తెలుసా చంద్రబాబు? జగన్మోహన్ రెడ్డి గారిని 2014 నుంచి మేము అడుగుతూనే ఉన్నాం, కలుద్దామని. ఆయన ఇండిపెండెంట్ గానే పోతానండి అని చాలా పొలైట్ గా మర్యాదగానే చెప్పాడు. 2019లో అడిగాము, మళ్ళీ అదే చెప్పాడు. 2024లో కూడా అడిగాము, ఫైనల్ గా చెప్తాడేమోనని చెప్పి చూసాము, పిలిపించాము, మాట్లాడాము. 2014లో ఏదైతే చెప్పాడో 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి అదే మాట చెప్పాడు. ఒకటే స్టాండ్ మీద ఉన్నాడు. అలాంటి వ్యక్తిని నువ్వు నమ్ముతాం గానీ నీలాంటి వాడిని ఎట్లా నమ్ముతావా? అంత తొందరగా నమ్మవు. ఇంకా పవన్ కళ్యాణ్ అదే పని పడిగాపులు కలిశాడు కాబట్టి, సంగతి సమాచారం కాబట్టి సరిగ్గా పోలేదారా బాబు అని చెప్పి ఒప్పుకున్నాం. 2018లో నువ్వు మాట్లాడిన మాటలేంటాయా? మోడీ గారి భార్యను కూడా తీసుకొచ్చి ఢిల్లీలో నల్ల డ్రెస్ చేసుకుని అడ్డమైన వాగుడు వాగుతావా? అంత చేయడం అడ్డమైన వాగుడు వాగినటువంటి వాడివి మళ్ళీ 2024లో కలవాలంటావేది నువ్వు? ఎట్ట కనపడుతున్నాయా నీకు బీజేపీ అంటే? ఎవడు పడితే ఎవడు ఫోన్ తీసుకొని గొట్టంగా నడుస్తూ వాళ్ళందరినీ ఓటేసుకొని ఎలక్షన్ లో పోతాం అనుకుంటున్నావా ఏంటి? 2014లో మా ప్రభుత్వం అనేటువంటిది ఢిల్లీలో ఏర్పడినప్పుడు మాకు వచ్చినటువంటిది 282 సీట్లే. 2019 వచ్చేసరికి అది 303 సీట్లు అయింది.
ఉమ్, నువ్వు కలిసినప్పుడు కూడా మాకు సీట్లే తగ్గుతాయి. ఉమ్, 2024లో మళ్ళీ కలిసావు, మాకు సీట్లు ఇంకా తగ్గినాయి. ఉమ్, ఒక రకంగా చెప్పాలంటే నీతో పొట్టు పెట్టుకోవడం వల్ల మేము సంకరాగిపోయాం 240 వచ్చి. ఓకే. అయినప్పటికీ కూడాను సరే కానీ అన్న ఉద్దేశంతో మేము సైలెంట్ గానే ఉన్నాం. ఉమ్, నువ్వు చెప్పిన విషయాలకు చాలా వాటికి ఒప్పుకున్నాం. ఉమ్, నువ్వు వాటన్నింటినీ కూడా నువ్వు తీసి పక్కన పెట్టి నోటికొచ్చిన అడ్డమైన వాగుడు వాగి ఉమ్, నా చేతిలో 16 మంది ఎంపీలు ఉన్నారు, నేనేమైనా చేయగలను, నేను మిమ్మల్ని ప్రభుత్వం నుంచి కూడా దింపేయగలను అని అనుకుంటున్నావేమో నువ్వు. ఉమ్, మీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం మేము. ముఖ్యమంత్రిగా 12 సంవత్సరాలు ఉన్నాడు ఆయన, నన్ను కూడా జైల్లో పెట్టారు. నేను అహ్మదాబాద్ లో లేను, గుజరాత్ లో లేను, 2 సంవత్సరాలు ఢిల్లీలోనే ఉన్నాను. ఇలాంటి డక్కా ముఖ్యులు మేము చాలా తిన్నాం. ఉమ్, వాజ్పేయి గారి టైంలోనే ఉన్నాము, ఎల్కే అద్వానీ గారి టైంలో ఉన్నాము. ఉమ్, వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు కొంచెం సాఫ్ట్ గా పోయే మనుషులు. ఉమ్, నువ్వు మాతో పెట్టుకోబాక, ఓకే. ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. ఉమ్, నువ్వెంత, నీ 16 ఎంపీ సీట్లు ఎంతయా? నువ్వు పోతే మటుకు మాకేమైనా భయం అనుకుంటున్నావా ఏంటి? ఉమ్, అయినప్పటికీ కూడా మాకు 277 మంది ఉంటారు. ఉమ్, అవసరమైతే నేను జగన్మోహన్ రెడ్డిని నాతో పాటు కలుపుకొని పోతాను. ఓకే. మొదటి నుంచి కూడా ఆయన మాతోటే ఉన్నాడు, ఏ రకంగా అయినా మాతోటే ఉన్నాడు. ఉమ్, ఆయన 4 కలుపుకుంటాం. అవసరమైతే నేను స్టాలిన్ కూడా అడుగుతా. ఉమ్, పాయింట్ బేసిస్ మీద వెళ్దాము. నా చేతనైనటువంటిది కేంద్రం దగ్గర నుంచి మీ రాష్ట్రానికి ఇస్తాను. ఉమ్, 2026లో నీకు ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, నీకేం కావాలో చెప్పు, చేయడానికి ట్రై చేస్తానని స్టాలిన్ గారిని కూడా అడుగుతాను. ఉమ్, పాయింట్ టు పాయింట్ బేసిస్ మీద అడుగుతా. ఓకే. స్టాలిన్ గారు ఒప్పుకున్నారనుకో, నువ్వు ఉంటే ఎంత పోతే ఎంత. ఉమ్, మమతా బెనర్జీకి నాకు ఏదో పడదు అని చెప్పి మీరు అనుకుంటారేమో, ఆమెను కూడా పిలుస్తాం. పాయింట్ టు పాయింట్ బేసిస్ మీద అడుగుతాం. ఉమ్, అమ్మా మీకు మాకు తగాదా వచ్చినటువంటిది ఈ రోహింగ్యాల విషయంలో, ఉమ్, అస్సాం నుంచి వలసలు వస్తున్నారనేటువంటి దాంట్లో, Hmm. బంగ్లాదేశ్ నుంచి వస్తున్నారనేటువంటి దాంట్లోనే కదా ఉమ్, నేను నీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను. ఉమ్, అవసరమైతే గనక మంచి స్ట్రాంగ్ ఫోర్స్ ని కూడా క్రియేట్ చేద్దాం. ఉమ్, ఖర్చు మొత్తం కూడా మేమే పెట్టుకుంటాం. ఉమ్, కంచెలు వేయడం, గింజలు వేయడం అనేటువంటిది కాదు. ఉమ్, చక్కటి రవాణా వ్యవస్థ ఏర్పాటు చేద్దాం. ఉమ్, హెలికాప్టర్లు ఇస్తాం, ఉమ్, నీకు కావాల్సిన నిధులు ఇస్తాము. ఉమ్, మాకు సపోర్ట్ చేయమ్మా. ఈ చంద్రబాబు నాయుడు ఏదో తోక ఊపుతున్నాడు, ఈ సంగతి ఏదో తేలుద్దామమ్మా. ఉమ్, నువ్వే అన్నావు కదా ఒకసారి, చంద్రబాబు నాయుడు చేతిలో నుంచి మైకు లాగేసుకొని మరీ చెప్పావు కదా, మాట్లాడావు కదా నువ్వు. ఉమ్, నీకేం చంద్రబాబు నాయుడు మంచి మిత్రుడు కాదు. ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి కంటే మీరు నాకు దగ్గర అవుతారు. ఉమ్, చాలా విషయాల్లో ఉంటాం కాబట్టి. బెంగాలీస్ అంటే నాకు చాలా ఇష్టము. ఉమ్, ఒకప్పుడు నువ్వు కూడా కాంగ్రెస్ లో ఉన్నటువంటి దానివే, వాళ్ళతో విభేదించే కదా నువ్వు పార్టీ పెట్టుకున్నావు. ఉమ్, 3వ సారి కదా నువ్వు వచ్చావు, మేము కూడా 3వ సారే కదా వచ్చాము. మధ్యలో ఆయన చంద్రబాబు నాయుడు అంటే ఆయారాం గయారాం బాపుతి. ఉమ్, రేపు 26వ సంవత్సరము 2026 మేలో నీకు కూడా ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఉమ్, నువ్వు గెలవాలి, నేను గెలవాలి, నువ్వు బాగుండాలి, మేము బాగుండాలి, అందరం కలిస్తే దేశం బాగుండాలి, సమైక్యంగా ఉండాలి, ఇంటిగ్రేటెడ్ తో ఉండాలి, అందరూ అభివృద్ధి చెందాలమ్మా. ఉమ్, ఒకసారి ఆలోచించమ్మా మమతా బెనర్జీ, నీ కోరికలు ఏందో చెప్పు, ఎంతవరకు కుదిరితే చూద్దాం. ఆ చంద్రబాబు నాయుడు తోక జాడిస్తున్నాడు కానీ అటు సంగతి ఏదో చూద్దాం. ఓకే. నువ్వే చెప్పావు కదమ్మా పెగాసిస్ సాఫ్ట్వేర్ గురించి. ఉమ్, పెగాసిస్ సాఫ్ట్వేర్ కొంటారా అని చెప్పి నా దగ్గరికి వస్తే, కాదు కాదు చంద్రబాబు నాయుడు కొనడానికి సిద్ధంగా ఉన్నట్టున్నాడు, ఆయన ఏదో దాని గురించి మాట్లాడుతున్నాడు, ఎలా మనం నువ్వే కదమ్మా చెప్పావు. ఉమ్, దానికి మేము కూడా వ్యతిరేకమే కదా, ఉమ్, ఆలోచించుకోమా ఒకసారి ఉమ్, అని మమతా బెనర్జీని కూడా ఆయన కనుక ఒప్పించాడు అనుకో, ఓకే. అప్పుడు పరిస్థితి ఏంది చంద్రబాబు నాయుడుది? ఉమ్, వాళ్ళ ఎంపీఏ చెప్పాడు కదప్పా, కళ్యాణ్ బెనర్జీ గారు ఉమ్, పార్లమెంటు సాక్షిగా ఉమ్, మీతో కలిసి కనుక పోయినట్టు కనుక అయితే వాషింగ్ మిషన్ లో వేసి తిప్పి క్లీన్ చేసేసినట్టే కదా ఉమ్, అని మీ ఎంపీ గారు కూడా అన్నారుగా. అవును. ఇదిగో ఇదంతా ఎందుకు లేదనమ్మా మమతా బెనర్జీ, ఆయన చెప్పింది వాస్తవమే, నేను కూడా ఒప్పుకుంటున్నా. ఉమ్, నాకు ప్రధానంగా కావాల్సినటువంటిది ఏమిటి? దేశ భద్రత, ఉమ్, ఆర్మీకి ఫుల్ రైట్స్, ఉమ్, రోహింగ్యా లాంటి వాళ్ళు దేశంలో చొరబడకుండా ఉండాలి, చైనా వాళ్ళతోటి పాకిస్తాన్ వాళ్ళతోటి గట్టిగా మనం ధీటుగా పోరాడాలి, ఉమ్, పరిశ్రమలు రావాలి, ఉమ్, అభివృద్ధి జరగాలి, ఉమ్, సంక్షేమము ఉండాలి, అభివృద్ధి ఉండాలి, ఉమ్, నేషనల్ వాటర్ గ్రిడ్ తీసుకొద్దామమ్మా. దేశంలో ఉన్న 30 నదులని అనుసంధానం చేసేద్దాం. ఓకే. ఆలోచించిన ఒకసారి, ఉమ్, దేశాన్ని దృష్టిలో పెట్టుకో,
అభివృద్ధిని దృష్టిలో పెట్టుకో, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకో. ఆధార్ కార్డులు అంటే దొంగ ఆధార్ కార్డులు పుట్టిన వాళ్ళు మొత్తాన్ని కూడా అవసరం అయితే కాల్చిపారేద్దాం మనం. తప్పే ఉంది అందులో. నువ్వు దేశం కోసమే, నేను దేశం కోసమే కదా. ఈ చంద్రబాబు నాయుడు ఆయారాం గయారాం కదా. ఒకసారి ఆలోచించమ్మా అని మమతా బెనర్జీ గారిని కనుక కన్విన్స్ కనుక చేయగలిగితే, కాస్త డబ్బుల రూపంలో వాళ్ళకి ఏదైనా కేంద్ర ప్రభుత్వంలో 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే, అలవాటే కదా కేంద్ర ప్రభుత్వానికి. బడ్జెట్ లో ఏంటంటే ఏ రాష్ట్రాల్లో అయితే ఎలక్షన్స్ వస్తున్నాయో వాళ్ళకి 10 రూపాయలు ఇస్తుంటారు, ఎక్కువ ఇస్తుంటారు. ఆ పని చేశారనుకో చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి? అంతేగా. బెంగాల్లో ఎన్ని సీట్లు ఉన్నాయి? ఎంపీ సీట్లు 42 ఎంపీ సీట్లు ఉన్నాయి. అందులో మమతా బెనర్జీ గారికి ఎన్ని ఉన్నాయో తెలియదు. ఐ థింక్ బీజేపీ వాళ్ళకి 17 ఉన్నట్టున్నాయి. 42 - 17 అంటే మిగిలినట్టు వాళ్ళకి 17 సీట్లు ఎన్నిగా ఉన్నాయి. అది 277 వచ్చేస్తుంది. ఆ 17 సీట్లు అనేటువంటిది మమతా బెనర్జీ గారికి ఉన్నాయి కూడా వచ్చినాయి అనుకో, ఇంకొక 20 సీట్లు, ఇంకొక 17 సరే ఆ లెక్క ఎంత వేసుకోది నాకు తెలియదు, నాకు గుర్తున్నది చెప్తున్నా. పోనీ 20 సీట్లు అనుకోబా, ఆ 20 సీట్లు కన్నా కలిసినాయి అనుకో మమతా బెనర్జీ 277 ప్లస్ 20 297 అయిపోవడం. అక్కడ తమిళనాడు వాళ్ళకు ఉన్నటువంటిది 36 39 ఉన్నాయి. అక్కడ స్టాలిన్ కూడా కలిసినాయి అనుకో 300 దాటిపోవడం వాళ్ళది. ఇంకా మోడీ గారికి దిగులు చింత ఏముంటది, అమిత్ షా గారికి దిగులు చింత ఏముంటది? ఇలా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయంటారా? చంద్రబాబు నాయుడు చేసిన పని మూలకంగా అలాంటి జరిగే అవకాశాలు చాలా ఉంటాయి. బీజేపీ వాళ్ళని ఎప్పుడు కూడాను అండర్ ఎస్టిమేట్ చేయబాక. బీజేపీలో ఎప్పుడు కూడాను గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే మరి ప్రజలు, అమిత్ షా ఏమో స్ట్రాటజీ. ఏ రాష్ట్రంలో ఎంతమంది ఎంపీలు ఉన్నారు, ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఆ ఓటర్లలో మనకి ఓటు వేసే వాళ్ళు ఎంతమంది, మనకు ఓటు వేయనటువంటి వాళ్ళు ఎంతమంది, ఈచ్ అండ్ ఎవ్రీ బూత్ లో 800 ఉన్నాయా, 1000 ఉన్నాయా, 1200 ఉన్నాయా ఓట్లు అనేటువంటి బాటమ్ లెవెల్ దగ్గర నుంచి లెక్క పెడతారు. వాళ్ళకి ఏంటంటే ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఉంది కాబట్టి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అనేటువంటి ఈ డేటా అంతా ఇస్తారు వాళ్ళకి. స్ట్రాటజీ మొత్తం కూడాను అమిత్ షా గారు చేస్తారు. విధాన పరం అంతా కూడాను అమిత్ షా గారిది. ఆ విధాన పరం అనేటువంటిది మోడీ గారు ఆయన ఇద్దరు కూర్చొని ఆల్మోస్ట్ రోజు మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్నప్పుడు ఈ విషయం చెప్తాడు. మోడీ గారు ఏమో దాన్ని ఎత్తిప్రాసలు జనాలకి మీటింగ్ లో చెప్తాడు. ఈయనేమో స్ట్రాటజీ, ఆయనేమో మాటకారి, మంచి మాటకారి కదా. అమిత్ షా మాటని జవదాటి మళ్ళీ చెప్తున్నా, అమిత్ షా మాటని జవదాటి మోడీ గారు ఇప్పుడు పోరు. ఇంక వాళ్ళిద్దరు ఒకే మాట మీద నిలబడ్డారనుకో కేబినెట్ అంతా వచ్చినట్టే కదా లెక్క. మొత్తం కేబినెట్ మినిస్టర్స్ అందరూ వస్తారు, 60 మంది ఉన్నారు కదా అన్ని రకాల మినిస్టర్లు కలిసి. చాలు, చంద్రబాబు నాయుడు తీసి చెత్తబుట్లా వేస్తారు. కానీ ఇది వాళ్ళ స్ట్రాటజీ చెప్తున్నా నేను. మరి అమిత్ షా కన్నా చంద్రబాబు నాయుడికి మధ్య మీటింగ్ ఏమి జరిగి ఉంటుంది? నాకు కూడాను పిఎంఓ ఆఫీస్ లో సెక్యూరిటీలో ఉండేటువంటి వాళ్ళు, పిఎంఓ ఆఫీస్ లో పనిచేసేవాళ్ళు, అమిత్ షా దగ్గర సెక్యూరిటీలో ఉండేటువంటి వాళ్ళు, అలాగే అమిత్ షా దగ్గర ఆఫీస్ లో పనిచేసేవాళ్ళు, సెక్యూరిటీలో ఉండేవాళ్ళు, హిందీ వాళ్ళు, తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు, కన్నడ వాళ్ళు కూడా కొంతమంది నాకు తెలుసు. ఈవెన్ గుజరాతీ వాళ్ళు కూడా కొంతమంది తెలుసు. చంద్రబాబు నాయుడు వచ్చిపోయాడు కదా, ఏంటి ఏం మాట్లాడుకొని ఉంటారో సంగతి సమాచారం అని అడిగితే, ఏది సార్ మీకు తెలియదు ఏముందండి నాగార్జున రెడ్డి గారు, బయటకు వచ్చినప్పుడు విలేకరులు అడిగితే నో అది సంగతి సమాచారం తప్పించుకుపోయాడే కానీ ఏమన్నా సమాధానం చెప్పాడా? ఇంచుమించుగా 45 నిమిషాలు మాట్లాడుతున్నారండి ఇద్దరు. క్లాస్ అనేటువంటిది గట్టిగానే పీకినట్టున్నాడండి. ఈయనకేమో హిందీ రాదు, ఇంగ్లీష్ అంతంత మాత్రము. ఆయన పక్కా హిందీలో మాట్లాడితే ఈయనకు ఒక్క ముక్క కూడా అర్థం కాదు. ట్రాన్స్లేటర్ కూడా లేడు పక్కన. మోస్ట్ ప్రాబబ్లీ ఇంగ్లీష్ లోనే మాట్లాడి ఉంటాడు ఆయన, ఇంగ్లీష్ లో హిందీలో మాట్లాడి ఉంటాడు ఆయన. నార్మల్ గా చాలా మంది అలాగే మాట్లాడుతుంటాడండి ఆయన. గట్టిగానే క్లాసు పీకాడండి, మామూలుగా ఏం లేదు. మనిషి మొహంలో నెత్తురు చుక్క లేదండి బయటకు వచ్చిన తర్వాతనే. తెలుగు వాళ్ళు ఒకళ్ళిద్దరు తమిళియన్స్, ఒకళ్ళిద్దరు గుజరాతీస్ అవి చెప్పారు అక్కడి నుంచి. నేను ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన పెడతారా, పెట్టడానికి అవకాశాలు ఉన్నాయని ఒక వీడియో చేశాను. ఇప్పుడు అది యాక్చువల్గా 10వ తారీఖు 11వ తారీఖు చేశాను నేను. కానీ నువ్వు పబ్లిష్ చేయగానే హోల్డ్ చేయమని చెప్పా. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వస్తున్నాడన్న సంగతి తెలిసింది నాకు వేరే వాళ్ళ ద్వారా. చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేశారు తెలుసా దాన్ని. అందుకని చెప్పి మీరు దాన్ని హోల్డ్ చేయండి అని చెప్పాను.
వాళ్ళు హోల్డ్ చేశారు. ఓకే. ఈయన పోయి వచ్చిన తర్వాత పబ్లిష్ చేయమన్నాను, పబ్లిష్ చేశారు. అది 25 కారణాలు చెప్పాను నేను. ఓకే. దాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడికి గట్టిగానే క్లాస్ పీకుంటాడు. 110 కోట్ల మంది ప్రజల యొక్క మనోభావాలని దారుణంగా దెబ్బతీశావు. మొదట్లో అన్న మాటలకి చాలా బాధాకరమైన మాటలు. తర్వాత నువ్వు టాయిలెట్ క్లీనింగ్ పౌడరు డెట్టాలు అన్నా అది ఇంకా దారుణము. ఇలాంటి పిచ్చి వాగడం మూలకంగా 110 కోట్ల మంది ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతింటాయి. 2014లో నేను, మోడీ గారు ప్లస్ నువ్వు అందరం ఉండే తిరుపతి సాక్షిగానే మనము ప్రత్యేక హోదాని గురించి ఇంకో దాని గురించి చెప్పాము. నెరవేర్చలేదు, అది తప్పు మాలోనూ ఉంది నీలోనూ ఉంది. నువ్వు గట్టిగా అడగలేదు, ప్యాకేజ్ కుట్టుకున్నావు, మేము అమ్మ బతికిపోయినారా బాబు అని మేము అనుకున్నాం. అయిపోయింది. తర్వాత మళ్ళీ 2018లో అమరావతిని తిట్టావు, విడిపోయావు. మధ్యలో 6 సంవత్సరాల గ్యాప్ వచ్చింది, ఏమీ మాట్లాడలేదు. మళ్ళీ ఇప్పుడు 24లో వచ్చి మా కాళ్ళు గడ్డాలు పట్టుకొని బతిని ఆడుకున్నావు. నువ్వైనా పవన్ కళ్యాణ్ అయినా ఇద్దరు చేసింది అదే. 3 రోజులు పెండింగ్ లో పెట్టాము దాన్ని. జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి పోదామన్న ఉద్దేశంతో పెండింగ్ లో పెట్టాము. ఆయన్ని రిక్వెస్ట్ చేశాము, అడిగాము, సార్ మీరు మొదటి నుంచే అడుగుతూ ఉన్నారు, ఈసారి కూడా నేను గెలిచినా ఓడినా సరే ఇండిపెండెంట్ గానే పోతాను అనుకుంటున్నానులేండి, కానీ నా సపోర్ట్ అయితే మీకు ఉంటుందని చెప్పాడు కాబట్టి ఇంకా అదే పనికి అడుగుతున్నారు కదా అన్న ఉద్దేశంతో మీతో కలిసాము. మీతో మనస్ఫూర్తిగా 100% మనస్ఫూర్తిగా మేము కలిసింది కాదు. ఓకే. కేవలం నువ్వు అడగడం మూలకంగా కలిసాము, పవన్ కళ్యాణ్ అడగడం మూలకంగా కలిసాము. నీకు ఎప్పుడైతే 135 అది ఇది సంగతి సంవత్సరం 16 సీట్లు సంగతి సంవత్సరం వచ్చిందో నీకు నెత్తి మీద కొమ్ములు వచ్చేసాయి. నేను కనుక లేకపోయినట్టయితే ప్రభుత్వం కూలిపోతుందనే అవగాహనకు వచ్చినట్టున్నావు నువ్వు. ఓకే. చాలా దిక్కుమాలిన క్యాలిక్యులేషన్ లో తప్పుడు క్యాలిక్యులేషన్లు చేసుకున్నావు నువ్వు. ఇప్పటికైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ప్రవర్తించు. ఇష్టమైతే ఉండు, కష్టమైతే పోవాయా. నువ్వు పోతే నాకేంది, మాకు వేరే మార్గాలు ఏమనుకున్నావైంది. అంతకుముందు నువ్వు 2018లో అమరావతిని తెట్టి బయటకు వెళ్ళినప్పుడు నువ్వు నేను ఏమైనా కలిసి పోటీ చేసామా? నువ్వు నేనేం కలిసి పోటీ చేయలేదుగా. అప్పుడు కూడా మాకు 303 వచ్చినాయిగా. నువ్వు కలిసి ఉన్నప్పుడు 282 వస్తే నీ దరిద్రం వదిలించుకున్న తర్వాత 303 వచ్చినాయిగా మాకు. ఓకే. అయినప్పటికీ కూడాను నువ్వు అంత దారుణంగా మాట్లాడినప్పటికీ కూడాను ఏం మాట్లాడావా నువ్వు మోడీని గురించి? ఇలాంటి నీచాతి నీచమైన మనిషిని, 3rd క్లాస్ ఫెలోని, చదువు సంధ్య లేనివాడిని నేను ఇంతవరకు చూడలేదు. ఇంత దరిద్ర పొలిటీషియన్ నేను నా జీవితంలో చూడలేదు. పెళ్లి పెటాకులు లేనటువంటి వాడివి, సంగతి సమాచారం అని మాట్లాడావు కదా నువ్వు. అయినప్పటికీ కూడాను సరే పోనీలే అని చెప్పి 2024లో కలిసావు. ఏం పని చేసావు నువ్వు? మాదర్చేది పని చేసావు నువ్వు. అంటే నేను తెలుగులో చెప్తున్నాను, ఆయన హిందీలో వేరే పదజాలం ఉంటుంది అనుకో. క్యా కరా హై బాబూజీ आप खाना खा रहे हैं और कुछ खा रहे हैं, क्या बात कर रहा है तू? 40 साल एक्सपीरियंस 40 साल एक्सपीरियंस बोलते 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 रहता ना, हमेशा आप वही बोलते ना. क्या हुआ आपका 40 साल का एक्सपीरियंस? किसी 3rd क्लास लैंग्वेज बात करता है क्या? ఎవరి మీద నీ కోపం? జగన్మోహన్ రెడ్డి మీద కోపమా, దేవుడి మీద కోపమా? నువ్వు దేశ ద్రోహి కూడా కాదు, దేవుడి ద్రోహివి. దైవాన్ని అవమానించావు నువ్వు. ఏం పనులు చేస్తావా నువ్వు? చేసిన పని మూలకంగా మేము అవతలకి సమాధానం చెప్పుకోలేసి వస్తున్నాం. ఓకే. ఇక మీదట ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. అర్థంగా దొరికిపోయాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ చేతిలో. ఓకే. రాంబాబు గారి విషయం అనేటువంటిది అంత సామాన్యమైన విషయంలో ఈజీగా వదిలిపెట్టే విషయం కాదు. నీ ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా అప్పులు చేస్తే సరిపోద్ది అనుకుంటున్నావేంది? FRBM చట్టాన్ని కూడా తీసి నువ్వు పక్కన పెట్టి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా అప్పులు చేస్తున్నావు. ఏం చేస్తావు చెప్పు అసలు అప్పులని చెప్పవా? నువ్వు వైట్ పేపర్ పబ్లిష్ చేస్తానంటావు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటావు, బోట్ల మీద చెప్తుంటావు కదా. చెప్పు నువ్వు ఇప్పుడు అసలు ఆ డబ్బులని ఏం చేసావు? ప్రతి మంగళవారం RBIకి డబ్బులు చేస్తావు కదా నువ్వు. సార్, అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు వాళ్ళు మీ ఒక మాట చెప్తేనే ఇవ్వడానికి సిద్ధపడ్డారు. మేము కనుక ఒక మాట కనుక చెప్పామంటే రూపాయి కూడా ఇవ్వరు వాళ్ళు. FRBM యాక్ట్ని కూడాను అతిక్రమించి నువ్వు డబ్బులు చేశావు. అయినప్పటికీ కూడా మేము ఊరుకున్నాం. 17 మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ లో అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం కూడా ప్రపోజ్ చేసినటువంటిది. తెలియదా చంద్రబాబు నాయుడు నీకు? అది
ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజీ ఉండాలనేటువంటి కేంద్ర ప్రభుత్వ పాలసీ అన్న సంగతి తెలియదా? దాని ప్రకారమే కదా జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తెచ్చింది. వెళ్ళి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడతానంటే ఓకే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటిది దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటిది నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పారు. అన్ని రాష్ట్రాలకు ఉత్తరాలు రాసాము. జగన్మోహన్ రెడ్డి దేశంలో మొట్టమొదటిసారి చేశాడు. తప్పేముంది అందులో? అంతే కదా. ఆయన చేసిన దానికి 400 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ కూడా ఇచ్చాం మేము. నువ్వేగా కాగితాలు దించేస్తావు? జగన్మోహన్ రెడ్డి భార్య, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పేర్ల మీద మీ భూమి అంతా లాగేసుకుంటారని దిక్కుమంది ప్రచారాలు చేసేవేంటి నువ్వు? ఇలాంటి కారణాలు చాలా ఉన్నాయి చంద్రబాబు. అప్పులు చేయడం, పనికిమాలిన ప్రచారాలు చేయడము, 6 ప్యాక్ అమలు పరచకపోవడము, ఇప్పుడు ఏకంగా దైవ ద్రోహానికే తలపడ్డావు. దేవుణ్ణే నిందించావు. ఇవి చాలు చంద్రబాబు. ఏ క్షణంలోనైనా సరే రాష్ట్రపతి పాలన పెట్టడానికి ఈ కారణాలు చాలు. ఓకే. వెతుక్కుంటా కనుక పోతే ఇంకా చాలా దొరుకుతాయి. 99 పైసలకు భూమి ఇవ్వడం ఏందా? టాటా వాళ్ళని అడ్డం పెట్టి నీకు కావాల్సిన వాళ్ళందరికి ఇష్టం వచ్చినటువంటి వాళ్ళకి భూమిని ఇస్తే సరిపోయింది అనుకుంటున్నావా? మిగిలిన రాష్ట్రాల వాళ్ళు ఎవరు చేయలేదేమో పని. ఏదో మార్కెట్ రేట్ ఒక 10 లక్షలు ఉందంటే ఒక 5 లక్షలకో 6 లక్షలకో 7 లక్షలకో ప్రభుత్వం ఇచ్చి ఇండస్ట్రీస్ తెచ్చుకుంటారు. కానీ ఈ విధంగా ఎవడన్నా చేస్తాడా? ఎవరికి ఇచ్చావా అసలు నువ్వు? టాటా వాళ్ళకి నువ్వు రిజిస్ట్రేషన్ చేసావా ఈ రోజు వరకు? నాకు ఆ డాక్యుమెంట్ చూపించు. చేయవా? ఫోన్ చేసి పిఏకి ఫోన్ చేసే డాక్యుమెంట్ తెప్పించి వస్తావు. ఈ రోజు వరకు అసలు టాటా వాళ్ళకి నువ్వు ప్రామిస్ చేసినండి 23 ఎకరాలు 21 ఎకరాలు ఇచ్చావేమో. ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పి అనుకోవు చంద్రబాబు. మినిట్ టు మినిట్, మినిట్ బై మినిట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. గుర్తు పెట్టుకోవాలి సంగతి. నువ్వు మాతో కలిసి ఉన్నావు కాబట్టి మేము కూడాను ఏమీ మాట్లాడలేక ఊరుకుంటున్నాం. నువ్వు క్రాస్డ్ యువర్ లైన్. యూ హ్యావ్ క్రాస్డ్ యువర్ లైన్ చంద్రబాబు. నో మోర్ ఆల్టర్నేటివ్ ఫర్ us. We will take stringent actions. నీ మీద గట్టి చర్యలు తీసుకోక తప్పదు. గట్టి చర్య అంటే రాష్ట్రపతి పాలన విధించాల్సిందే. అది కనుక చేస్తే నీ పరిస్థితి ఏంటి? నీకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాలని నీకు కోరుకుంది, నీ కొడుకుని ముఖ్యమంత్రిని చేసుకోవాలని నీకు కోరుకుంది. నువ్వు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవుతావా? నీ మీద ఉన్న 371 కోట్ల రూపాయలకు సంబంధించిన స్కాములు లాంటివి చాలా వచ్చినాయి నీ మీద. అవన్నీ బయటికి తీసుకొస్తే మళ్ళీ జైలుకు పోతావా అని చంద్రబాబు నాయుడికి గట్టిగానే క్లాస్ పీకుంటాడు. ఓకే. 99 రూపాయలకి చీప్ లిక్కర్ ఇస్తానని చెప్పావు కదా, ఇచ్చావా నువ్వు? ఎందుకు ఇవ్వలేదు? 6 ప్యాక్ లో ఏదన్నా ఒకటన్నా ఇంప్లిమెంట్ చేసావా నువ్వు? అసలు నువ్వు తీసుకుని వచ్చినట్టు ఇప్పటి వరకు తీసుకొచ్చినట్టు అప్పుడు మొత్తం ఏం చేసావో చెప్పవా? ముందు చేయి, ఫోన్ చేయి. మీ పిఏకి ఫోన్ చేశాడు. ఎప్పుడు దీని నేను ఖర్చు పెట్టావు చూద్దాం. ఓకే. గవర్నర్ చేత కూడా అబద్ధం చెప్పించావు కదరా, దరిద్రం ఉండాడక అనేటువంటి మాట అయితే అని ఉండడు. కానీ గవర్నర్ గారి చేత కూడా అబద్ధం చెప్పించావు కదయ్యా. ఎలక్షన్లకు ముందు 12 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అని పచ్చి అబద్ధాలు చెప్పావు. అయినా కానీ మేము కలిసి ఉన్నాం కాబట్టి ఏమీ మాట్లాడలేదు. చివరి గవర్నర్ గారి చేత కూడా 9.5 కోట్ల రూపాయల అప్పు అని చెప్పించావు. అసెంబ్లీలో మీ ఫైనాన్స్ మినిస్టర్ చేత ఏమో 6,46,000 కోట్ల రూపాయలని చెప్పించావు. నువ్వు చెప్పేది ఒకదానికి ఎక్కడ తేడా ఉందా? 99 పైసలకి భూమి ఇవ్వయిందా? నాకు అర్థం కాదు. నేను ఇంతవరకు ఎప్పుడు వినలేదే నా జీవితంలో. ప్రపంచంలో ఎవరు చేయడే ఇలాంటి దరిద్ర పని. ఎట్లా చేశావు నువ్వు? ప్రభుత్వ భూమి అనేసి అంటే ప్రజల యొక్క ఆస్తి అయ్యాది. నీ ఇష్టం వచ్చినట్టు అడ్డగోలకు పంజారం చేస్తే సరిపోయింది అనుకుంటున్నావా? నాకు ఇన్ఫర్మేషన్ లేదనుకుంటున్నావా ఏంటి? టీసీఎస్ వాళ్ళని అడ్డం పెట్టుకొని నీకు కావాల్సిన వాళ్ళకి 60 ఎకరాలు 70 ఎకరాలు 80 ఎకరాలు దోచిపెట్టావు. వాల్యుబుల్ ల్యాండ్ దోచిపెట్టావు. ఓకే. అయినప్పటికీ కూడా మేము ఎందుకు ఊరుకుంటున్నాం అంటే నీకు 16 సీట్లు ఉన్నాయని కాదు మేము ఊరుకుంటుంది. ఎంత నీకు 16 సీట్లు ఎంత? నువ్వు పోతే స్టాలిన్ నన్ను మమతా బెనర్జీని ఇంకొకరిని అడుగుతావు. 300 దాటిపోతాయి కూడా. దాని గురించి మాకేం బాధలేదు. నువ్వు మా ప్రభుత్వానికి కోల్దయ్యాలి, నా దగ్గర 16 సీట్లు ఉన్నాయి కాబట్టి యువర్ ఎ ఫూల్. నీ మాత్రం తెలియదంటే మాకు లేవనుకుంటున్నావా ఏంది? మీరు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పి డబ్బా కొట్టుకోవడం అనేటువంటిది నీ తెలుగు టీవీ ఛానల్స్ లో డబ్బాలు కొట్టడం ఆడగొట్టు. ఇది ఢిల్లీలో నీ పప్పులు ఉడకవు. చెప్పు, నువ్వు ఈరోజు చెప్పు, నా ముందే చెప్ప, ఇప్పుడే చెప్పు. మోడీ గారిని కూడా నా లైన్ లోకి తీసుకుంటాను. చెప్పు నువ్వు, నా 16 మంది ఎంపీలు విత్డ్రా అవుతున్నారు అని చెప్పి చెప్పవా? ఏమైందో చూద్దాం. విత్డ్రా అయినా కానీ 277 ఉంటాయి. నీకు తెలుసు ఆ సంగతి. ఏం మాట్లాడతావా చంద్రబాబు? నువ్వు మాట్లాడితే సరిపోయింది అనుకుంటున్నావా? ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టీవీ ఛానల్స్ అన్ని దిక్కుమాలిన టీవీ ఛానల్స్ కదా. ఆ సంగతి కూడా తెలుసు మాకు. తెలియకేం కాదు అది.
మాకు అన్ని విషయాలు కూలంకుషంగా తెలుసు, ఒక్కొక్కటి చూస్తున్నాము. చివరకు నువ్వు దైవద్రోహానికి పాల్పడ్డావు. ఓకే. 110 కోట్ల మంది భారతీయుల మనోభావాలను దెబ్బతీసే విధంగా దరిద్రమైనటువంటి భాష మాట్లాడావు. ఇక నిన్ను ఉపేక్షించేటువంటి సమస్య లేదు. ఇష్టమైతే ఉండు, కష్టమైతే పో. చెప్పాలనుకుంటే ఇప్పుడే చెప్పు. మోడీ గారిని కూడా లైన్ లో తీసుకుంటా. గెట్ అవుట్ ఫ్రమ్ ఎన్డీఏ. నీకు మాకు సంబంధం లేదు. ఎవరితో కలిసిపోవాలని మాకు బాగానే తెలుసు. నువ్వు ఏదో ఒక రోజు ఇలా తోక జాడిస్తావని చెప్పి తెలిసి మొదటి నుంచి కూడాను మేము మా స్ట్రాటజీలో ఉన్నాము, మేము జాగ్రత్తగానే ఉన్నాం. చెప్పిన ఇప్పుడే 277 ఉన్నాయి, కావాల్సింది 272. ఇక నువ్వు ముందు కాలంలో ఏం చేస్తావు అనేది కూడా నేను పట్టించుకోవాల్సిన పని లేదు. ఎట్సెట్రా ఎట్సెట్రా అని ఆయన చేసిన తప్పులన్నీ ఏకరువు పెట్టి అమ్మనా బూతులు తిట్టేసి ఉంటాడు. మరి చంద్రబాబు నాయుడికి ఎంత మాత్రం అర్థమైందో తెలియదు కానీ బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడుకున్నారండి సంగతి సమాచారం అంటే సైలెంట్ గా వెళ్ళిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో అంటే ఎవడో విలేకరాజుగా అడిగినందుకు వాట్ ఆర్ యూ టాకింగ్ అని మాట్లాడాడు. నువ్వు అదే మాట ఢిల్లీలో కనుక అడిగితే షట్ యువర్ మౌత్ అన్నా అంటారు. అన్నం గోస్వామి లాంటి వాడితో పెట్టుకుంటే ఎట్లా? అన్నం గోస్వామి ఏమన్నాడో తెలుసుగా మీకు? అన్నం గోస్వామి ఆ ఇండిగో వాళ్ళకి సంబంధించిన ఇష్యూలో వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు ఏం జరిగిందో చూసాంగా. అర్ణబ్ గోస్వామిని బ్యాన్ చేస్తున్నావు, రిపబ్లిక్ టీవీని బ్యాన్ చేస్తున్నావు అన్నావు. నువ్వు ఎవడవా బ్యాన్ చేయడానికి నేషనల్ టీవీని? అన్నం గోస్వామిని బ్యాన్ చేస్తావు, ఎన్డీటీవీని బ్యాన్ చేస్తావు, బిజినెస్ ఇండియాని బ్యాన్ చేస్తావు. 1,70,00,000 ఇచ్చేమో గిఫ్ట్లు తెచ్చుకుంటావు నువ్వు. ఎక్సలెంట్ బిజినెస్ పర్సనాలిటీ లాంటి దిక్కుమాలని ఏ తెచ్చుకుంటావు. సార్ ఇప్పటికే మేము చాలా చూసాము. చంద్రబాబు నాయుడు గారు అని కూడా అనరు. మనం అంటే గారు అంటాం కానీ మోడీ వాళ్ళ దగ్గర పోయినప్పుడు ఏంటంటే బాబూజీ అనో, చంద్రబాబుజీ అనో, సిబిఎన్ జీ అనో అంటారు. జీ అని ఏంటంటే కామన్. ఆ మాత్రం మర్యాద ఇచ్చి ప్రోటోకాల్స్ ఇచ్చి మాట్లాడతారులే, మాట్లాడుకునే ఉండరు. బీజేపీ వాళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయబాక, అమిత్ షాని అసలు అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. చాలా స్ట్రాటజిస్ట్ ఆయన. బట్టతల మీద బొచ్చుబీక రకమైన ఆవులిస్తే పేగులు లెక్క పెట్టేస్తాడు. నరాలు తెంపి, అంటే శారీరకంగా కాదు మానసికంగా నరాలు తెంపి వీణలు వాయించుకునే టైప్ ఆయన. సామాన్యుడు కాదు ఆయన. డోంట్ అండర్ ఎస్టిమేట్. అందులో ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా. చంద్రబాబు నాయుడు ఏమనుకుంటున్నాడంటే నేను కనుక పక్కకు కనుక దొరికితే నితీష్ కుమార్ గారు కూడా వెళ్ళిపోతారు, నాయి 16 ఆయన 12 మొత్తం కూడా 28 పోతాయని అనుకుంటున్నాడు. వీళ్ళు ఈ రకంగా తోకలు జాడిస్తారన్న సంగతి అమిత్ షాకి బాగా తెలుసు. అందుకని బ్యాక్గ్రౌండ్ లో రెడీగా పెట్టుకొని ఉంటాడు. 1-2 సీట్లు వచ్చిన వాళ్ళు ఉంటారు కదబ్బా. ఇప్పుడు మన హైదరాబాద్ ఎంపీ ఉన్నాడు వయాసిస్ కూడా అడుగుతాడు ఆయన. దానికి ఏం చెప్తాడు ఆయన? మీ ముస్లింస్ కి సంబంధించిన పార్టీతోటే కదండి మేము జమ్మూ కాశ్మీర్ లో పెట్టుకుంది అంటాడు. వయాసిస్ కూడా కొట్లా వేసుకుంటాడు. అవసరమైతే కాంగ్రెస్ లో కొంతమంది ఎంపీలను చీల్చి వాళ్ళని బీజేపీలో కూడా చేర్చుకుంటారు. ఈసారి చంద్రబాబు నాయుడు చేయలేదైంది. సుజనా చౌదరిని, వెంకటేష్ని వీళ్ళందరినీ టీడీపీలోకి పంపించలా? మరి చంద్రబాబు నాయుడు ఆ పని చేసినాడు, మోడీ చేయలేడా లేకపోతే అమిత్ షా చేయలేడా ఆ పని? కర్ణాటకలో ఉండే ఎంపీలు కొంతమంది లాగుతారు కూడా, డిఎంకేలో ఉండేవాళ్ళు కూడా లాగుతారు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? అట్లనే ఒరిస్సాలో బీజేపీ వాళ్ళకి మాక్సిమం ఎంపీ సీట్స్ వచ్చినాయిగా. ఒక్కటేగా పాపం వాళ్ళకి వచ్చింది. మిగిలిన 20 సీట్లు కూడా వీళ్ళకే వచ్చినాయిగా. ఆ ఒక్కని కూడా లాగుతారు. ఇట్లా నెంబర్ గేమ్ ఏమవుతుందంటే ఈవెన్ 1 మేక్స్ ద లాట్ ఆఫ్ డిఫరెన్స్. వాజ్పేయి గారి ప్రభుత్వం ఒక్క ఓటుతోనేగా పోయింది పాపం. ఆ సంగతిలోని చంద్రబాబు నాయుడు తెలియనుకుంటున్నావేంటి? తెలుసు. ఇలాంటి విషయాలన్నీ కూడా కూలంకుషంగా డేట్లతో సహా సంవత్సరాలతో సహా చెప్తే చంద్రబాబు నాయుడికి ప్యాంటు తడిసిపోయి ఉంటది. అది కానీ ఇంతసేపు డిస్కషన్ జరిగి ఉంటుంది. పోయేటప్పుడు ఏంటంటే చివరిలో నమస్కార్ మర్యాదగా వెళ్తామండి. నమస్కార్ చంద్రబాబు నాయుడు జీ, ఫిర్ మిలేంగే, ఫిర్ మిలేంగే అనేటువంటి ఆ మాట ద్వారానే మిలేంగే
మిలేంగే అంటే అపోజిషన్ గా ఉండి కలవచ్చు, కలిసి ఉండి కలవచ్చు, ఎప్పుడైనా కలవచ్చుగా. ఆ మిలేంగే అనేటువంటి దానికి రకరకాల అర్థాలు వస్తాయి. ఓకే, నమస్కార్ చంద్రబాబుజీ, మిలేంగే, ఫిర్ మిలేంగే, దేఖ్లేంగే, దేఖ్లేంగే అని చెప్పి చాలా మర్యాదగా నీ సీట్లోనే కూర్చున్నటువంటి అమిత్ షా గారు ఇలా వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి బయటికి పంపించుంటాడు. ఓకే, చాలా గట్టి క్లాసే వీకుంటాడు. ఏమైందంటే చంద్రబాబు నాయుడు జుట్టు, చిన్నబాబు జుట్టు, పవన్ కళ్యాణ్ జుట్టు ముగ్గురు కూడాను అమిత్ షా గారి చేతిలో ఉన్నాయి. మోడీ గారిని ఇన్వాల్వ్ చేయబడతారు. అమిత్ షా గారు అక్కడ చెప్తే మోడీ అట్టుంటాడు. మిగిలిన కేబినెట్ మంత్రులు అందరూ కూడా అలాగే ఉంటారు. ఓకే, కానీ చంద్రబాబు నాయుడు ఇప్పుడు అమిత్ షా గారి చేతిలో ఈ లడ్డూ వ్యవహారానికి సంబంధించి, అంబటి రాంబాబు గారి విషయంలో జరిగిన దానికి సంబంధించి ఇంకా ఇట్లాంటి ఇన్స్టాన్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి అడ్డంగా దొరికిపోయింటారు. 30,000 మంది మిస్ అయిపోయారన్నావు, కేంద్ర ప్రభుత్వంలో ఉండే నిఘా వర్గానే చెప్పారన్నావు. ఏం చేసావు? 30,000 మందిని తీసుకొచ్చావా లేదా? ఏం మాట్లాడతావా నువ్వు? ఆయన మాట్లాడాడు కదా అని చెప్పి నువ్వు మాట్లాడతావు. గాంధీ సమాచారం కింద నుంచి పైకి మెట్ల గదులు తవ్వుతావు. నా కూతురు క్రిస్టియన్ అంటావు, మా నాన్నగారేమో సొట్టెలిగించుకున్నాడు దేవుడి దగ్గర పెట్టిన దీపానికి అని చెప్పి నువ్వే చెప్తావు. సనాతన ధర్మం అంటావు. నీ ఇష్టం వచ్చిన అడ్డమైన వాడు అవుతావు ఏంటి? నీలాంటి వాళ్ళని నేను జీవితంలో చాలా మందిని చూసా. నువ్వెంత, నీ కెపాసిటీ ఎంత అనేటువంటి మాట అనకపోయినప్పటికీ పాయింట్ వైజ్ గా ఒక్కొక్కదాన్ని బయటికి తీసి ఓకే, వాళ్ళు ఏదో అడ్డమైన వాడు వాగారని చెప్పి పతోడి మీద కేసులు పెడుతున్నారు మీరు ఆంధ్రప్రదేశ్ లో. ఎలక్షన్లకు ముందు నువ్వు మాట్లాడింది ఏంటి? గుర్తు తెచ్చుకో. పవన్ కళ్యాణ్ గుర్తు తెచ్చుకో ఒకసారి నువ్వేం మాట్లాడావో. మొత్తం ఇన్ఫర్మేషన్ ఉందా వాళ్ళ దగ్గర? ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్, ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ ఏం చేశారన్నది. ఎప్పుడో వేటు పడడం అనేటువంటిది మామూలుగా పడదు. అదే అక్కడెక్కడో రాముడు గారి విగ్రహాన్ని కొండ మీద ఉన్నదాన్ని శిరశ్ఛేదము చేశారు అన్నది చూసావు. ఏడ పరిస్థితి కూడా అదే ఉంది. అంటే నిజంగా శిరశ్ఛేదం చేస్తారంటే అలాంటి ఏం జరగవు. అన్ని ఒప్పుకోరు. లీగల్ గా కనుక ఇరికిచ్చేశారు అంటే ముగ్గురికి కూడాను 14 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. ఓకే, అడ్డంగా దొరికిపోయారు ఇప్పుడు వాళ్ళ చేతిలో. వాళ్ళకు ఉన్నది పాపం ఆంధ్రప్రదేశ్ లో 3 సీట్లు. పురంధరేశ్వర్ గారు కూడా నోరెత్తి మాట్లాడడానికి వీల్లేదు. ఈ లడ్డు విషయంలో సుప్రీంకోర్టు వాళ్ళు జడ్జెస్ ఆయన అడిగినందుకు ముఖ్యమంత్రి హోదాలో ఉండేటట్టు ఆ విధంగా మాట్లాడతారా? సుప్రీంకోర్టు వాళ్ళు అడుగుతారా? సుప్రీంకోర్టు వాళ్ళు ఎవరినైనా పిలిచి అడుగుతారా? వివి గేమ్ గారు కూడా పిలిచి అడిగారు. ఇరువురు కుంభకోణం కేసులో, జేఎం కేసులో పివి నరసింహారావు కూడా పిలిచి అడిగారు. నువ్వైతే ఇంకొకటి అయితే మేము ఇండియాలోనే జరిగింది అనుకుంటాం ఏంది? బిల్ క్లింటన్ వైట్ హౌస్ లో ఆయన చేసిన పనికి జడ్జి ముందు వచ్చి కళ్ళనీళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పుకోలేదా? చైనాలో రైల్వే మినిస్టర్ ఏదో లంచం తిన్నాడు సంగతి సమాచారం అని హై స్పీడ్ ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే డిస్మిస్ చేశారు, జైల్లో పెట్టారు. జపాన్ ఫైనాన్స్ మినిస్టర్ ఆ విధంగా కాలేదా? ఈయనంత ముందు సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్విట్జర్లాండ్ కి సంబంధించిన ఆయన వచ్చాడు. ఐ థింక్ ప్రైమ్ మినిస్టర్ అనుకుంటాను ఆయన. ఈయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి నేను అలా చేస్తాను ఇలా చేస్తాను 20 years విజన్ పాడు పచ్చిపదల పిండా కూడా నువ్వు చెప్పాడు. అంతా విన్నాడు. ఇలాంటి పిచ్చి వాగుడు మా దేశంలో కనుక వాగితే పిచ్చి హాస్పిటల్లో ఉన్నా చేర్పిస్తారు, జైల్లో ఉన్నా పెడతారని చెప్పాడు. క్లిప్పింగ్ దొరుకుతుంది, వెతుకు. దానికంటే ఇంకా దారుణమైన విషయం కదా. క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఎవరు దీని మీద ఒక్క మాట మాట్లాడలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎవరు కూడా మాట్లాడలేదు. కానీ ప్రపంచానికి అందరికీ తెలిసిపోయింది. ఈయనేంటంటే నేను గ్లోబల్ పర్సనాలిటీని, హైదరాబాద్ నేనే కట్టా, ముత్యాలు నేనే తెచ్చా, చార్మినార్ నేనే కట్టా, హైటెక్ సిటీ నేనే కట్టా, మెట్రో నేనే తెచ్చా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నేనే తెచ్చా, ఔటర్ రింగ్ రోడ్ నేనే వేసా, సత్యానాథంలో కంప్యూటర్ నేనే చేర్పించా, సెల్ ఫోన్ నేనే తెచ్చా, అమరావతిలో ఒలింపిక్ గేమ్స్ పెడతా, గెలిచిన వాళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇస్తా, రాయలసీమకి ట్యూబ్ రైడే చేస్తా, హై స్పీడ్ ట్రైన్ చేస్తా. ఇదే కదా ఆయన చెప్పేది. ఇవన్నీ ఉంటున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి వాళ్ళు, అందరికీ తెలిసి సంగతులు. ఇప్పుడు ఇది లేటెస్ట్ విషయం అన్నమాట. ఈరోజు చంద్రబాబు నాయుడు అంటే ఫారినర్స్ కానీ ఇంకొకరు కానీ ఏమనుకుంటారంటే వాళ్ళకి సంబంధించింది కదా మనకి ఎందుకు లేదు ఊరుకుంటారు. కానీ మాట్లాడేది తప్పు అని నువ్వు ఎవరినైనా అడగవేయాలి. ప్రపంచంలో నువ్వు పోయి ఎవరినైనా అడుగు, ఏమంటారో చూడు. గురూజీ డెఫినెట్ గా చేదరించుకుంటారు.
ఇంకా అట్లాంటిది ఆర్ఎస్ఎస్ మోహన్ భగత్ ఊరుకుంటాడా, పీఠాధిపతులు ఊరుకుంటాడా, అమిత్ షా ఊరుకుంటాడా, మోడీ ఊరుకుంటాడా? ఎవరు ఊరుకోరుగా. వాళ్ళ చేతిలో అధికారం ఉంది, ఎప్పుడు ఏదైనా చేయొచ్చు. రాష్ట్రపతి పాలన పెట్టినా కానీ నువ్వు ఆశ్చర్యపోవాల్సిన పని లేదయ్యా. రాష్ట్రపతి పాలన పెట్టాలంటే కేబినెట్ మీటింగ్ పెట్టాలి, కేబినెట్ మీటింగ్ లో అప్రూవల్ కావాలి, దానికి రీజన్స్ రాయాలి. ఏం రాస్తారు రీజన్స్ మీకు? శాంతి భద్రతలకు విఘాతము కలిగింది, ఇదిగో ఇది కారణం. 110 కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసావు, ఇది కారణం. నువ్వు చెప్పింది ఏది సిట్ రిపోర్ట్ లో లేదు, ఇది కారణం. దాని తర్వాత మళ్ళీ కెమికల్స్ వాడారు బాత్రూమ్ లో, టాయిలెట్ లో అన్నావు, ఇది కారణం. 99 రూపాయలకి మొత్తం భూమి ఇచ్చేస్తా 99 పైసలకి అని నీ కొడుకు చెప్పాడు, ఇది కారణం. నీ ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా అప్పులు చేస్తున్నావు, ఇది కారణం. గవర్నర్ చేత కూడా అబద్ధం ఆడిచ్చావు, ఇది కారణం. ఈ కారణాల మూలకంగా 1, 2, 3, 4 రాస్తారు మీటింగ్ లో, మినిట్స్ లో. ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేస్తారు, రాష్ట్రపతి పాలన పెడతారు. దానికి ముందు ఏం జరుగుతుందో తెలుసా? పవన్ కళ్యాణ్ పిలుస్తారు. లెంగ్త్ అయితే ఏమిలే, ప్రజలు తెలియదు. పవన్ కళ్యాణ్ గారిని పిలిచి, ఏ చంద్రబాబు నాయుడు అంటుంటాడు కానీ రాష్ట్రపతి పాలన పెడదాం అనుకుంటున్నావు, నువ్వే గవర్నర్వి. అది గవర్నర్ అయితే ఏంది, ముఖ్యమంత్రి అయితే ఏంది, అధికారం నీ చేతిలో ఉంటుంది కదా. నీకు కూడా ఎంపీలు వాళ్ళు వీళ్ళు సంఘ సమాచారం ఉన్నారు కదా. ఓకే, 10 మంది ఎంపీలను లాగు ఈ వైపుకి. వాళ్ళకి ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, ఇంకో పరంగా చూసుకునే బాధ్యత మాది. కావాలంటే 100 కోట్లు ఇస్తాం కదా, ఏముంది ఒక్కొక్కడికి ఎంపీకి. ఒక 10 మందిని లాగంట, ఒక 10 మందిని ఎంపీలను లాగుతారు. దాంతో ఏమైపోతుంది, తెలుగుదేశం పార్టీ డమాల్. ముందు పవన్ కళ్యాణ్ని ఈ విధంగా మాట్లాడి ఆయన వాళ్ళ దారిలోకి తెచ్చుకొని నువ్వే గవర్నర్ అని చెప్పి రాష్ట్రపతి పాలన పెడతారు. లేదా 16 మందిలో 10 మంది వచ్చారంటే ఏముంది, చట్ట ప్రకారం వైలేషన్ ఏం కాదు కదా. వాళ్ళందరినీ చేసుకొచ్చి ఇందులో చెప్పుకుంటారు. ఆ 10 మందో 12 మందో వచ్చి జనసేనలో జాయిన్ అయిపోయారు అనుకో, లేదు బీజేపీలో జాయిన్ అయిపోయారు అనుకో, తెలుగుదేశం పార్టీకి 5 6 మిగులుతాయి అంతేగా. వాళ్ళకి అప్పుడు రాజ్యసభలో కూడా దెబ్బతీస్తూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వంలో అయిపోయినట్టుగా. మరి రాష్ట్రంలో నాకు 135 ఉన్నాయని చెప్పి ఆయన మళ్ళీ 20 ఇస్తాడు. నాకు 135 వచ్చినా నేనేం చేయలేనండి. నీకు 135 వచ్చినాయి, నేను 135 అలాగే ఉంటాయి. అందులో ఒక 30 మందినో 40 మందినో లాగుతారు. ఎంతమందిని లాగుతారు అనేసి అంటే చంద్రబాబు నాయుడు స్ట్రెంగ్త్ అనేది అసెంబ్లీలో 40 50 వచ్చేదాకా లాగుతారు. ఓకే, రకరకాల మెథడ్స్ అన్ని ఉపయోగిస్తారబ్బా. ఉపయోగించి ఇంకా నీ మీద ఉందా, నీ చేతిలో ఉందా పవన్ కళ్యాణ్, ఇటు కేంద్రంలో కానీ అటు చూడు, నువ్వే ముఖ్యమంత్రివి, నువ్వు ట్రై చేయి ఒకసారి, నువ్వే ముఖ్యమంత్రి అంటారు. రాష్ట్రపతి పాలన పెడతాను, నువ్వే గవర్నర్వి. జనాలు లాక్కురా, ఫైనాన్షియల్ గా చూసుకునే బాధ్యత నాది, నువ్వేమో రీగాల్సిన పర్లేదు, నువ్వే ముఖ్యమంత్రివి. సో పవన్ కళ్యాణ్కి ఏమో ఆ విధంగా జ్ఞానం వేస్తారు గురూజీ. తెలుగుదేశం పార్టీ పరిస్థితి, చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమో నూతిలో పడ్డ ఎలకలాగా కప్పలాగా కొట్టుకునే పరిస్థితి వస్తుంది. నువ్వు గవర్నర్ అన్నా అవుతావు, ముఖ్యమంత్రి అయినా అవుతావు, ఆలోచించుకో. ఓకే, నీకేం నువ్వే చెప్పేసావు కదా ఆల్రెడీ, 15 సంవత్సరాల దాకా సగ సంవత్సరం అని చెప్పావు. నీ వాళ్ళు ఊరుకుంటారా? కాపు సామాజిక వర్గాలు ఊరుకుంటారా? ఏందా నీకు ఎవడనే వాళ్ళని సంతృప్తి పరచాల్సిన పని లేదా నీకు? 15% ఉన్నారంట కదా ఆంధ్రప్రదేశ్ లో మీ సామాజిక వర్గంలో. వాళ్ళందరూ నిన్ను చూసే కదా ఓట్లేసింది, లేకపోతే నీకు 21 ఏడొస్తాయి, రావు కదా. మరి చూడు, మరి ఆలోచించు ఒకసారి. ఓకే, మరి నీ దగ్గర నుంచి ఏదో పిలుపు వస్తుంది, ఏదో వార్త వస్తుంది అని చెప్పి మేము ఎదురు చూస్తాం. కాకపోతే మాకుండే మెదర్స్ మాకుంటాయిలే. లాస్ట్ టైం 3 సార్లు 3 రోజుల పాటు వెయిట్ చేసేవాను కదా, చివరికి నీ మాట తీసేయలేకనే కదా కలిసింది. చంద్రబాబు నాయుడు సంగతి మాకు తెలియదు అనుకున్నామేంది, ఆయన పెద్ద జంప జిల్లాని. కాంగ్రెస్ వాళ్ళతో కలుస్తాడు, అవసరమైతే ఇంకొకరితోనైనా కలుస్తాడు, ఏమైనా చేస్తాడు. కానీ ఆలోచించుకో పవన్ జీ, సోచలేవా एक बार सोच ले, दिमाग से सोच ले पवन जी, दिमाग से सोच ले. अरे जो हुआ है यार, वो छोड़ दे. वो सिगरेट जलाना है नीचे से ऊपर तक, वो करना है, ये करना है, छोड़ दे यार. कभी कभी होता है यार, इलेक्शंस में बहुत प्रॉमिसेस करता है यार, सब कुछ होता है क्या? ఇది నేను చెప్తున్న మాట కాదు బాబు, అమిత్ షా గారే అన్నారు.
ఎలక్షన్లో ఇప్పుడు చాలా వాగ్దానాలు చేస్తాము, అన్ని కుదురుతాయి అని ఆయన చెప్పిన మాట అదే నేను హిందీలో చెప్తున్నాను, ఎందుకంటే ఏం లేదు. ఓకే. అలా ఆయన బాగా ఎగేస్తారు. మనవాడు ఏంది కొంచెం బుర్ర తక్కువడు కదా, చిగ వేరా కదా, లొంగిపోయినా లొంగిపోతాడు. ఇంతే సంగతులు. మోడీ గారికి కేంద్ర ప్రభుత్వంలో 277 ఉన్నప్పటికీ కూడాను వాళ్ళకి ఏమీ డోకం. నిలబడి నీళ్లు తాగుతారే గాని పరిగెత్తి పాలు తాగేటువంటి వాళ్ళు కాదు. హిందుత్వము అనేటువంటిది మా ప్రధాన ఎజెండా అని వాళ్ళు మొదటి నుంచి అదే చెప్తున్నారు, ఇప్పటికీ దానికే కట్టుబడతారు. ఓకే. ఈ మధ్యలో పవన్ కళ్యాణ్ గారు నేను క్రిస్టియన్ని కథోలిక్ని అది తాగాను ఇది తాగాను చెప్పినా కానీ అరే वो सब छोड़ दो यार, वो कितने बार बोलता है, बहुत बार सुना है, मैं सब छोड़ दो, अब ये काम करो, सोच लो आप गवर्नर होना है, चीफ मिनिस्टर होना है, सोच लो पैसे को, अब you need not worry about it, हम देख लेंगे यार, हम देख लेते हैं, छोड़ दो वो पैसे के बात तो हमको छोड़ दो, हम देख लेंगे, अब जो करना है वो करो आंध्र प्रदेश में. గాడ్ బ్లెస్ యూ, చలో పవన్ జీ ఫిర్ మిలేంగే. కానీ చంద్రబాబు నాయుడు తోటి ఫిర్ మిలేంగే అనే దానికి అర్థము పవన్ కళ్యాణ్ గారితో ఫిర్ మిలేంగే అనే దానికి అర్థం చాలా ఉంటుంది, రెండింటి చాలా తేడా ఉంటుంది. ఓకే. పవన్ కళ్యాణ్ గారితో ఫిర్ మిలేంగే అనేసి అంటే ఆంధ్రప్రదేశ్ లో నువ్వు కేంద్రంలో మేము క్షేమంగా ఉందామని అర్థం. ఫిర్ మిలేంగే అంటే ఫిర్ మిలేంగే, మిల్ के काम करेंगे यार, क्या ये देश के लिए करेंगे यार. చంద్రబాబు నాయుడు దగ్గర ఫిర్ మిలేంగే అంటే అర్థం వేరేమండి, గుర్తుపెట్టుకోవాలి. కానీ వాళ్ళతోటి ఇప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ చేయకండి, చాలా ఇంటెలిజెంట్ గా ఉంటారు. ఫిగర్లతో సహా చెప్పాను కదా నేను. చంద్రబాబు నాయుడు గారు 16 సీట్లు పోయినా కానీ 277 ఉంటాయి. ఏం కావాలి ఆయనకి? వాజ్పేయి గారు, ఎల్కే అద్వానీ గారు అంటే కొంచెం సాఫ్ట్ గా ఉంటారు కాబట్టి ఈయన ఆటలు తిరిగినాయి, నేను చక్రం తిప్పా అంటే కుదిరింది ఆ రోజు. వీళ్ళ దగ్గర అది కుదరదు, కట్ త్రోట్ గా ఉంటారు అన్నమాట. ఓకే. చాప కింద నీళ్ళు ఎవరన్నాగా ఉంటారు. ఎప్పుడు ఎవరిని ఏ విధంగా ఎంతవరకు ఎలా దారిలోకి తెచ్చుకోవాలి, పాతాళానికి తొక్కేయాలి, రెండు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఈ చంద్రబాబు నాయుడు ఈ హాఫ్ నాలెడ్జీ, చంద్రబాబు హాఫ్ నాలెడ్జీ, పవన్ కళ్యాణ్ 0 నాలెడ్జీ వాళ్ళ దగ్గర పనిచేయవు. ఓకే. దెబ్బ కొట్టారంటే పాతాళానికి వెళ్ళిపోతావు అంతే. జగన్మోహన్ రెడ్డి వాళ్ళతోటి ఎప్పుడు ఎందుకు పెట్టుకున్నావు, తగాద పెట్టుకోడు, ప్రత్యేక హోదాని గురించి కానీ ఇంకో దాని గురించి కానీ. ఎందుకు అనేసి కేంద్ర ప్రభుత్వం అనేటువంటి సహకారం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు మనుగడ సాగించడం అనేది కష్టం. వ్యాపారస్తులు ఇచ్చేటువంటి డొనేషన్లు అనేటువంటి లేకుండా, వాళ్ళ ఆదరణ లేకుండా, వాళ్ళు ఇచ్చే డబ్బులు లేకుండా బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ, వైసీపీ కానీ బతకం. వ్యాపారస్తులు ఎప్పుడు చేయాల్సిందే, తప్పదు. ప్రజలేమో ఓట్లేస్తారు, వ్యాపారస్తులేమో డబ్బులు ఇస్తారు. ఇటు ప్రజల్ని సాటిస్ఫై చేయాలి, అటు వ్యాపారస్తుల్ని సాటిస్ఫై చేయాలి. అన్నంత మాత్రాన 99 పైసలకి మొత్తం ఇచ్చేస్తాం, మీకు కావాల్సినంత ఇచ్చేస్తారంటే మోడీ, అమిత్ షా ఊరుకుంటారు అనుకున్నామేంది? ఇలాంటి కారణాలన్నీ పోగు చేసుకుంటారు. కొట్టేటువంటి దెబ్బ ఎలా ఉంటుందంటే పాతాళానికి వెళ్ళిపోతారు. ఇంకెంతకంటే నేను చెప్పలే బాస్, వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ అది. చూస్తా ఉన్నారు వాళ్ళు, గోరీకాడ నక్కలాగా కాసుకొని చూస్తుంటారు అంటారు చూసారు, అలా చూస్తున్నారు అన్నమాట ఇప్పుడు మోడీ, అమిత్ షా ఇద్దరు. అందులో కూడాను అమిత్ షా చూస్తా ఉన్నారు అనమాట. ఇదే మనకి ఇంగ్లీష్ లో కనుక అంటారు సార్, వెయిట్ అండ్ వాచ్ అని, వెయిట్ అండ్ వాచ్ అనమాట. చూసి 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 కొడతారు. ఏమో 3-4 నెలల్లో దొరుకుతామో అదే, మనకేం తెలుసు. దీంతో పాటు వీళ్ళందరూ కలిసేగా ఈవీఎంలను మేనేజ్ చేసింది. ఒకసారి ఈవెన్ అమిత్ షా గారు కానీ, మోడీ గారు కానీ నిజంగానే డెసిషన్ తీసుకున్నారనుకో, ఈవీఎంలు మేనేజ్ చేసిన మాట వాస్తవమే. 20 లక్షల మిషన్లకు లెక్క తేయలేదు. ప్రోగ్రాంలు రాయించడం, సంఘ సంవత్సరం మీరు ఇచ్చిన దిక్కుమాలిన అడ్వైజే మాకు అది. టెక్నాలజీ పర్సన్ డబ్బా కొట్టుకుంటారు కాబట్టి మీకే అప్పు చెప్పాము, మీరే చేశారు. ఎలక్షన్ కమిషనర్లు మీనా గారిని కూడా మేనేజ్ చేశారు. 52 లక్షల ఓట్లు ఆంధ్రప్రదేశ్ లో వచ్చినాయన్న సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు, ఆయన ఏం మాట్లాడలేదు. కోర్టులో కేసులు పెట్టరు. కోర్టులో కేసులు కనుక పెడితే అది పరిష్కారం అయిపోయినప్పుడు మళ్ళీ 2029 వస్తుంది. అందుకని జగన్మోహన్ రెడ్డి తెలివిగా కేసులు పెట్టలా. ఇప్పుడు చూడు మరి, అది కూడా ఒకటి ఉంది కదా. నాకేముందా 240 వచ్చినాయి, ఈ 16 పోయినా కానీ 277 ఉంటాయి. కేబినెట్ లో డెసిషన్ తీసుకొని ప్రభుత్వాన్ని రద్దు చేసేసి మళ్ళీ మధ్యంతర ఎన్నికలకు వెళ్తామని చెప్తాము. తప్పు ఒప్పుకుంటానయ్యా నేను.
దేశవ్యాప్తంగా చెయ్యలేదు. ఆంధ్రప్రదేశ్లో, ఒరిస్సాలో చేశాము, మహారాష్ట్రలో కొంతవరకు చేశాము, హర్యానాలో కొంతవరకు చేశాము. ఇది తప్పే, మేము తప్పు ఒప్పుకుంటున్నాము. ప్రజాస్వామ్యంలో ఈ విధంగా జరగకూడదు. ఈసారి బ్యాలెట్ తోనే ఓటింగ్ జరుపుతాము. మమ్మల్ని దయచేసి క్షమించండి చేసిన దానికి అని గనక అమిత్ షా, మోడీ ఒక్క స్టేట్మెంట్ కనుక ఇచ్చారంటే అవుట్. ఓకే, చెప్పినప్పుడు ఏం చెప్తారు అనుకున్నావు? టెక్నాలజీ పర్సన్ నేను, నాకు బ్రహ్మాండంగా తెలుసు, హ్యాకర్లు తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని చెప్పి నువ్వే చెప్పావు కదా. చివరికి 8 చేస్తారు, నువ్వే చెప్పావు కదా. నువ్వు చెప్పిన దాని ప్రకారం మేము పోయాము, మేము తప్పు చేసాంలే, అనవసరం నీ మాట మా పాపం మునిగింది. నువ్వు అంత చేయడం చేసినా కానీ మాకు వచ్చి వచ్చింది 240 కదా, మాకేమో 400 వచ్చినాయా? నువ్వు చెప్పావు కదా నువ్వు ఉద్దేశంతో మేము కూడా కాలర్ ఎగరేసుకుని ఓహో 400 పీస్ అన్నావు. 400 పీస్ లేదు, పోవడం లేదు, 240 కదా వచ్చింది. ఏం చేసి చచ్చావు కదా నువ్వు మాకు? పోతేపో ఉంటే ఉంటాం, లేదంటే లేదు. క్యాబినెట్ లో డెసిషన్ తీసేసుకొని రాష్ట్రపతి గారి చేత ముద్ర వేయించుకొని క్యాబినెట్ ని డిజాల్వ్ చేస్తాం, మధ్యంతర ఎన్నికలకు పోతాం, నీ దిక్కున దగ్గర చెప్పుకో అంటారు. అంత దూరం వెళ్తారు వాళ్ళు. ఓకే, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి? వాళ్ళు ఈయన పేరే చెప్తారు, వాళ్ళంతా కూడా మేనేజ్ చేసినంత నువ్వే కదా బాబు అని చెప్తారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత నువ్వు ఇటలీ పోయొచ్చావు కదా, ఎందుకు పోయావు నువ్వు ఇటలీ? వాళ్ళతో మాట్లాడడానికే కదా నువ్వు పోయింది. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంతా అమిత్ షా దగ్గర ఉంటుంది. ఓకే, ఆయన ఎక్కడికి పోయాడు, ఎవరితో మాట్లాడాడు, ఆ హ్యాకర్లు ఎవరు, ఏమిటి సంవత్సరం ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటది. కానీ ఏంటంటే ఏదైనా జరగవచ్చు, చూద్దాం ఏం జరుగుతుందో. అయితే గురుజీ, ఢిల్లీలో ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు గారికి ఎలా క్లాస్ పీకారు, పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి క్లాస్ పీకారు, నారా లోకేష్ గారితో ఏ విధంగా మాట్లాడారు అనేది చాలా వివరంగా చెప్పారు. కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ వస్తున్నటువంటి కొన్ని కామెంట్లు ఏంటంటే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కావచ్చు, మాజీ ఎమ్మెల్సీ, ఆయన ఒక మీడియా వేదికగా ఆయన కొన్ని వాస్తవాలు చెప్పుకొచ్చారు. మీరెందుకు మాట్లాడట్లేదు, జంతువుల కొవ్వు గెలిచిందని కావచ్చు, లేదంటే లడ్డూలో వ్యర్థాలు గెలిచిందని కావచ్చు, మీరు ఎందుకు మాట్లాడట్లేదు అనేటువంటి రకరకాల ఫోన్లు వస్తున్నాయంట, బెదిరింపు కాల్స్ లాగా. లోకేష్ గారికి ఆయన పర్సనల్ గా మెసేజ్ పెట్టినా కూడా ఎటువంటి రెస్పాన్స్ లేదు అన్నారు. రీసెంట్ గా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా అలాంటి కామెంట్లే చేశారు, నాకు ఇటువంటి కాల్స్ వస్తున్నాయి, మీరు ఎందుకు మాట్లాడట్లేదు అని. జనసేనలో నుంచి అయితే అడ్వకేట్ రజనీ గారు ఇలా మాట్లాడినందుకు ఆవిడ బయటికి వెళ్ళిపోమన్నారంట. ఆవిడ బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మాట్లాడటం స్టార్ట్ చేశారు, ఆవిడ మీద దాడి జరిగినంత పరైంది, ఈవెన్ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతోనే. ఏంటి అసలు ఈ పరిణామాలు గల కారణం ఏంటంటారు గురించి? ఏం చెప్పమంటావు దాని గురించి? పిచ్చికి పరాకాష్ట అనండి. పిచ్చికి పరాకాష్ట. పాపం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి చిన్న వ్యక్తి కాదు కదా అమ్మాయి, అంతే కదా. మోర్ దాన్ 45 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి జర్నలిస్ట్, చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడతాడు. అవును, ఈజ్ ఎ కింగ్, నో డౌట్ అబౌట్ దాట్. ఎవరినన్నా విమర్శించినా గానీ చాలా విశ్లేషణాత్మకంగా విమర్శిస్తాడు. థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ మాట్లాడు, ఫ్యాక్ట్స్ మాత్రమే చెప్తాడు. నోటులో నుంచి ఒక మాట వచ్చిందంటే అది నువ్వు నమ్మాల్సిందే. దానికి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటుంది, జీవో ఉంటుంది, చట్టం ఉంటుంది, అవసరం అయితే రాజ్యాంగంలో ఉండేటువంటి ప్రొవిజన్స్ కూడా ఉంటాయి. ఆయన ఒకనొక సందర్భంలో, కొన్ని సందర్భాల్లో ఎస్ఆర్ బొమ్మాయి కేసుని కూడా చెప్పేవాడు. అంటే అది ప్రభుత్వాన్ని కూలదోసిన పరిస్థితి, అట్లాంటి వాటి గురించి కూడా చెప్పేవాడు. ఆయనకి ఫోన్ కాల్స్ చేయడం ఏంటి, నువ్వు ఎందుకు చెప్పవు అని అడగడం ఏంటి, బెదిరించడం ఏంటి? ఈ బెదిరింపులకి 30 మంది 40 మంది బెదిరిస్తే అందులో ఒక నెంబర్ తీసుకొని పలానా ఆయన ఈ విధంగా నన్ను బెదిరిస్తున్నాడండి అని లోకేష్ కి పంపిస్తే యాక్షన్ కూడా లేదంట. అంటే ఇంక వీళ్ళ పిచ్చికి పరాకాష్ట అనుకోవాలా ఏమనుకోవాలా? అసలు రిప్లై లేదు యాక్షన్ తర్వాత. అంటే అసలు జర్నలిజం అంటే ఏంటి? జర్నలిజం అంటే ప్రజలకి సమాచారాన్ని చేరవేసేటువంటి ప్రక్రియ, మంచి సాధనం. వాళ్ళు చెప్తే ఏంటంటే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి, సమాచారం తెలుస్తుంది, విజ్ఞానవంతులు అవుతారు, సో ఫోర్త్ ఉంటాయి. అది పత్రికా రంగం అంటే. నీకు ఇష్టం లేకపోతే అవతల తిట్టేస్తావా, నువ్వు కొట్టేస్తావా? అంబటి రాంబాబు గారు ఉన్నారబ్బా, ఆయన విషయమే తీసుకుందాం, సమయ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఏం చేశాడు ఆయన పాపం? ఫ్రీ అండ్ ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం మనం. ఫ్లెక్సీ పెట్టారు, ఎప్పుడు పెట్టారు? సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పెట్టాం. ఇదేందా సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఈ ఫ్లెక్సీలు ఏమిటి, నేను తీసేయగలను అయినా కానీ తీసేయడం లేదు అన్నందుకే కదా ఆయన అంతసేటు గొడవ చేసి సంఘ సమాచారం చేసి రాజమండ్రి జైల్లో పెట్టి బెయిల్లో నుంచి బయటకు వచ్చి ఆయన ఇంటి మీద దాడి చేసి సంఘ సమాచారం చేశారు.
ఆయన అంటే రాజకీయంలో ఉన్నాడు కాబట్టి రాజకీయ పరంగా చేశారని చెప్పి అనుకోవచ్చు. నాగేశ్వరరావు గారు ఏం పాపం చేశాడు పాపం? ఆయన్ని తిట్టడం ఏంటి? చాలా దారుణం కదా. అంతే కదా. అంటే అదొక రకమైనటువంటి మూర్ఖత్వం. మైండ్ దొబ్బితే ఆ విధంగా చేస్తారు. థర్డ్ క్లాస్ భాష మాట్లాడేవాళ్ళు, గూండాలు, రౌడీ షీటర్లు, విజ్ఞానం లేని వాళ్ళు, చదువు సంధ్య లేకుండా ఆవారాగా తిరిగేవాళ్ళు, కంట్రోల్ చేసే పని అనమాట. ఒక్కసారి ఏమవుతుందంటే వాళ్ళకి కంట్రోల్ చేయడం అనేటువంటిది పోలీసు వాళ్ళకి కూడా కష్టమైపోతుంది. ఎందుకంటే వాళ్ళకి వెనక రాజకీయ నాయకులు ఉంటారు. ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళ మీద కేసు నమోదు చేయాలన్నా కానీ కుదరదు. అయితే లోకేష్ కూడా ఏంది, ఆయనే చెప్పాడు ఒక వీడియోలో 3 రోజులకి అయిన తర్వాత కూడాను ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అని. ఇంకా నీకు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది, పౌరులకు భద్రత ఎక్కడుంది, 30,000 మంది ఆడపిల్లల్ని పోయారు అనేసి పవన్ కళ్యాణ్ ఏం చేశాడు, లోకేష్ ఏం చేశాడు? మరి రెడ్ పుస్తకంలో రాయాల్సింది ఇట్లాంటి వాళ్ళ పేర్లు కదా, ఆ గుండాల పేర్లు, రౌడీ షీటర్ల పేర్లు, థర్డ్ క్లాస్ ఫెలోస్ పేర్లు కదా రాయాల్సింది. నాగేశ్వరరావు గారి పేరు రాయడం ఏంటి? చాలా దారుణం. అది తీవ్రంగా ఖండించవలసిన విషయము. నాగేశ్వరరావు గారికి వెనక మాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు. ఆయన టీవీ ఛానల్ 1 మిలియన్ దాటిపోయింది తెలిసిన, అయింది మోర్ దాన్ 1 మిలియన్. ఆయన్ని ఎవడు ఏమీ చేయలేదు. ఇట్లాంటి వాటికి అంత తొందరగా బెదిరించేవాడు కాదు, బెదిరింపులకి బెదిరేవాడు కాదు ఆయన. 7 సంవత్సరాలు ఏమో ఎమ్మెల్సీగా ఉన్నాడు కదా. రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన అభిమానించేవాడు తెలుసా. ప్రొఫెసర్ కేటగిరీలో ఉన్నాడు. ఆయనతో కంపేర్ చేసుకుంటే వీళ్ళందరూ ఏంటి, వచ్చేగాలన్నమాట, దేనికి పనికిరారు అన్నమాట. ఆయన ఎంత మానసికంగా మనోవేదన పడుంటే వాళ్ళు చేసినటువంటి వేధింపులకి దానికి మనోవేదన పడ్డాడు కాబట్టి లోకేష్ కే చెప్పాడు. ఇంకంతకంటే దారుణమైనటువంటి పని ఉంటుందా? డెమోక్రసీని చంపేస్తారు, జర్నలిజాన్ని చంపేస్తారు, మనుషుల మీద దాడులు చేస్తారు, అడ్డమైనటువంటి కేసులు పెడతారు, దిక్కుమాలి పనులన్నీ చేస్తారు. వాళ్ళకి నాయకత్వం సపోర్టు, వాళ్ళకి డబ్బులు ఇస్తారు, పదవులు ఇస్తారు, కాంట్రాక్ట్లు ఇస్తారు. మీరు చేయండి రా బాబు అంటుంటారు. 15-20 ఛానల్స్ పెట్టుకొని అదే పనిగా సులువాగుడు వాగిస్తుంటారు. సరే, అది ఆయన విషయం. రెండవ వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, ఆయన కూడా చెప్పారుగా, దైవ ద్రోహము అనేటువంటి పదం కూడా ఉపయోగించాడు ఆయన. ఆయన కూడా నేను చిన్న మనిషి కాదు కదా, 2 సార్లు ఎంపీగా చేశాడుగా, చిన్న మనిషి ఏం కాదుగా, బేసికల్లీ లాయరు, చిన్న మనిషి ఏం కాదు. ఆయన కూడా అదే మాట మాట్లాడితే ఎట్లా? సరే, వీళ్ళిద్దరు వ్యవహారం ఒకటి. నిన్న మొన్నటి దాకా జనసేన పార్టీలో ఉన్నటువంటి అమ్మాయి ఉంది కదా, అమ్మాయి రజనీ అడ్వకేట్ కదా, చదువుకున్న అమ్మాయి కదా. ఆ అమ్మాయి పాపం కనీసం ఒక 10-15 వీడియోలు చూశాను మరి నేను. ఆ అమ్మాయి చేసినటువంటిది, ఆ అమ్మాయి బాధ ఏంటి, ఏ విధంగా తిట్టారు, ఏ విధంగా బెదిరించారు, సంగతి సమాచారం ఆ అమ్మాయి కూడా చెప్పింది. అంటే నీకు ఇష్టం లేకపోతే, ఆ అమ్మాయి అడిగింది ఏంటి, లడ్డు విషయంలో ఈ విధంగా మాట్లాడటం అనేటువంటిది బాగా లేదు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించడం అనేటువంటిది న్యాయపరమో కాదు, చట్టపరమో కాదు, మొరాలిటీ వైజ్ ఆల్సో ఇది కరెక్ట్ కాదు. మీరు ప్రశ్నించడానికి వచ్చాను అన్నారు. ఇలాంటి పనులు చేసేటువంటి వాడిని ప్రశ్నించాలి. సనాతన ధర్మం అని ఒక పక్క చెప్తారు, ఇంకొక పక్క ఏమో క్రిస్టియానిటీ గురించి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డిని తిట్టు అంటూ లేదు మీ దగ్గర నుంచి. ఎలక్షన్ ముందంటే చేశారు, అయిపోయింది. ఇప్పుడు మీకు మెజారిటీ వచ్చింది, అధికారంలో ఉన్నారు. మీరు చేయాల్సిన పని ఏది చేయడం లేదు, ప్రశ్నించడం లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం అంతే, అమరావతి భూముల విషయం అంతే, 99 పైసలకి భూములు ఇవ్వడం అంతే, బెల్ట్ షాపులు అంతే, తగలబడిపోయిన బస్సు విషయంలోనూ అంతే. ఏ విషయంలోనూ మీరు ప్రశ్నించడం లేదు కదా. అదేగా అమ్మాయి అన్నది. ఆ అమ్మాయి మీద అంత చేటు పాపం నాకే చాలా జాలనిపించింది అమ్మాయి. అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి చూస్తే, నేను తర్వాత 2-3 సార్లు మాట్లాడాను అమ్మాయితోటి. ఏం చేస్తామన్నా, మరి ఇంకా వాళ్ళు అట్లా ట్రోల్ చేస్తా ఉంటే నేను ఏం చేయాలి? మరి నువ్వు పదవికి రాజీనామా చేసావమ్మా అని అడిగాను. ఇంక రాజీనామా చేస్తే ఏంది, చేయకపోతే ఏందన్నా, బొమ్మలు లేక పోగొట్టేవారమే కదా, వాళ్ళు ఎనిహా ఉంటారు అన్న ఉద్దేశంతో నేనే రాజీనామా సమర్పించాను అని చెప్తున్నా. నేనే చేశాను అన్నది. అమ్మాయిది కొత్త ఏం కాదులేమ్మా, జేడి లక్ష్మీనారాయణ గారు కూడా అదే పరిస్థితి, ఆయన కూడా అలాగే చేశారులే, ఆయన కూడా వాళ్ళతోటి ఏగలేకనో సంగతి సమాచారమే కదా.
వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి ఎక్కడ పొంతన ఉండదమ్మా అది. ఉమ్, మరి అసలు ఇన్నాళ్ళు నువ్వు ఎలా బరాయించున్నావు నాకైతే అర్థం కావట్లేదు. అడ్వకేట్ కదా నువ్వు, ఒక్కదానివే గుంటూరు నుంచి హైదరాబాద్ దాకా కూడా నువ్వు ఫైల్స్ తీసుకొని వచ్చి ఇక్కడ హైకోర్టులో హ్యాండ్ ఓవర్ చేసిపోతుంటావు ఇట్లాంటి కేసులకు సంబంధించింది. ఎస్ సార్. నువ్వు అడిగింది 100% కరెక్ట్. ఉమ్, నీ వెనక మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉమ్, కనపడే వాళ్ళు ఉంటారు, కనపడనటువంటి వాళ్ళు ఉంటారు, సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అన్ని రకాలుగా నీకు సపోర్ట్ ఉంటుంది, నువ్వే వర్రీ కావాల్సిన పని లేదని నేనే చెప్పాను అమ్మాయికి. ఉమ్, తిరుపతిలో ఆమె అనుభవం ఏంటో కూడా చెప్పింది. ఆ ఏడుకొండల స్వామి నన్ను రక్షించాడండి, నా ఆరోగ్యం ఆ విధంగా ఉంటుందని. అవును. మొన్న 15వ తారీఖు శివరాత్రి రోజు కూడా కోటప్పకొండ వెళ్ళిందంట. కోటప్పకొండ వెళ్తే హెవీ క్యూ ఉంటది కదా. అవును. ఎమ్మెల్యే గారు ఎవరో పలకరించారంట, ఆయన పాటికి ఆయన వెళ్ళిపోయాడు. ఉమ్, ఆ భగవంతుడే నన్ను పిలుస్తాడులే అని చెప్పి అనుకుంటే ఉమ్, అక్కడ పనిచేసే ఒక స్టాఫ్ రామా ఏంటి మీరు ఇక్కడ నిలబడ్డారేంటి అని చెప్పి లోపలికి తీసుకెళ్లారట. లోపలికి తీసుకెళ్తే చక్కగా దర్శనం చేసుకొని నందీశ్వరుడికి మొక్కుకొని ఆయన చూసి తీర్థ ప్రసాదం తీసుకొని బయటకు వచ్చేసింది. ఉమ్, ఇది నీ చెప్తున్న మాట కాదు, ఆమె చెప్పిందే. ఎస్ సార్. 15వ తారీఖు అంటే మొన్న 2 రోజుల కిందనేగా. అవును. ఆ అమ్మాయి మీద ఆ విధంగా ట్రోలింగ్స్ పెట్టడం గాని, ఉమ్, తిట్టడం గాని, Hmm. మానసికంగా బాధ పెట్టడం గాని, ఉమ్, శారీరకంగా బాధ పెట్టడం గాని, Hmm. బెదిరింపులు చేయడం గాని ఉమ్, చాలా దారుణం అది అన్యాయం. కొన్ని ఈ పనులు చేసేది వాళ్ళందరూ ఎవరు? చదువు సంజయాలంటే 3rd క్లాస్ ఫెలోస్. ఉమ్, ఆ 3rd క్లాస్ ఫెలోస్ కి చదువుకున్న వాడు భయపడాల్సినటువంటి పరిస్థితి, దిక్కుమాలిన పరిస్థితి, దరిద్ర పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో. సార్. ఆ పాపం పోలీసు వాళ్ళని కూడా ఏమన్నా తెలుసా, అవును. పోలీసు వాళ్ళు తమాషా చూస్తున్నారండి అన్నా. నిజమే కదా, చూసాం కదా, మన కళ్ళతో చూసాం కదా. ఎస్ సార్. రాంబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళందరూ కూడాను కర్ర చేతిలో పట్టుకుని ఉంటే చూశాంగా. అవును. మరి సరే, తెలుగు టీవీ ఛానల్స్ అనేటువంటిది ఎంత దరిద్రంగా ఉంటే నీకు నాకు తెలుసు కాబట్టి దాని గురించి ప్రస్తావన వదిలే. సార్. కానీ ఆ అమ్మాయి చదువుకున్న అమ్మాయి, ఉమ్, పర్ఫెక్ట్ గా ఉండేటువంటి అమ్మాయి, ఉమ్, యాక్టివల్ గా పవన్ కళ్యాణ్ చేయాల్సినటువంటి పని, ప్రశ్నించడానికే వచ్చానని చెప్పిన మనిషి పవన్ కళ్యాణ్ చేయాల్సిన పని ఆ అమ్మాయి చేసింది. ఎస్ సార్. అది పర్ఫెక్ట్ పర్సనాలిటీ అంటే. ఉమ్, తప్పును తప్పు అని చెప్పి ఖండించింది. తప్పే ఉంది. ఆ అమ్మాయి మీద ట్రోలింగ్ పెట్టాల్సిన అవసరం ఏంది? ఆ అమ్మాయి ఒకటే కాదు, అంటే అమ్మాయి అంటే నేను ఏదో మాట వరుసగా అమ్మాయి వస్తుంది కానీ షీ ఈజ్ ఆల్సో శ్రీమతి. ఎస్ సార్. దట్ ఈస్ ఏ ఉన్నటువంటి ఫ్యాక్టర్. అంత చేటు అన్ని వీడియో అన్ని ఛానల్స్ కూడా పోయి తన గోడు వెళ్ళబోసుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు ఆ అమ్మాయికి, ఆమెకి. అవును. బట్ ఈవెన్ దాన్ని చెప్పింది అనేసి అంటే అవతల పక్క నుంచి ఏ విధంగా ఉంటుందని ఒకసారి ఆలోచించు. ఢిల్లీ నుంచి కూడా బెదిరింపు కాల్స్ వచ్చినాయంట ఆ అమ్మాయికి. ఓకే. ఇంకంతకంటే దారుణం ఉంటుందా? అంటే మీరు ఎవరిని బతకనీరా? డెమోక్రసీని చంపేస్తారా? ఉమ్, పత్రికా రంగాన్ని చంపేస్తారా? ప్రజలకు వాస్తవాలను తెలియనీరా? ఉమ్, ఏంది అసలు మీ అధికారం ఏంటి, మీ హడావుడు ఏంటి? నాకు అర్థం కాదు అది. ఉండవల్లి అరుణ్ కుమార్ గారన్నా మీకు నచ్చదు, రజనీ గారన్నా మీకు నచ్చదు, నాగేశ్వరరావు గారన్నా మీకు నచ్చదు, తమ్మినేని భరద్వాజ్ గారన్నా మీకు నచ్చదు, రవి గారన్నా మీకు నచ్చదు. ఉమ్, నువ్వు చెప్పినట్టే చెయ్యాలి అని భారత రాజ్యాంగంలో రాసిందే ఏంది? ఉమ్, భారత రాజ్యాంగంలో ఇచ్చిన దాని ప్రకారం ఆ అమ్మాయి కొన్న వాక్ స్వాతంత్రాన్ని ఆ అమ్మాయిని ఉపయోగించుకుంది. పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రశ్నించడానికే వచ్చానన్నారు, మీరు ఆ పని చేయడం లేదు. ఉమ్, అదేగా అన్నదామా? అల్టిమేట్ ఎసెన్స్ అదేగా. అంతే కదా. దానికి నువ్వు ఆయన మాట్లాడతావా? ఏందనుకుంటున్నాను, నీ సంగతి ఏంటో చూస్తాను. ఉమ్, ప్రతి సంవత్సరం అంటే ఆ అమ్మాయి భయపడేది అనుకుంటున్నాం, ఏంది? భయపడదు. ఉమ్, ఆ అమ్మాయికి సపోర్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎస్ సార్. మానసికంగా ఆర్థికంగా సహాయం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉమ్, ఎందుకు బాగా నేనే ఉన్నాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అన్నా నాగార్జున అన్న నేను ఇట్లా హైదరాబాద్ వస్తున్నాను, సంగతి సమాచారం, నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోవాలనే ప్రోగ్రామ్ ఉంది అన్న, సంగతి సమాచారం కొంచెం టికెట్ బుక్ చేసి పెడతారా అన్నదనుకో, డెఫినెట్లీ చేస్తాను. ఉమ్, అలాంటి వాళ్ళకి డెఫినెట్లీ చేయాలి. మోరల్గా సపోర్ట్ చేయాలి, లీగల్గా సపోర్ట్ చేయాలి, మానసికంగా సపోర్ట్ చేయాలి, సార్. ఆర్థికంగా సహకరించాలి. అంటే విత్ ఇన్ అవర్ లిమిట్స్. ఉమ్, జనరల్గా అమ్మాయి అలా అడుగుతుందా అంటే అడిగేది కూడా కాదు. ఎస్ సార్. మొన్న ఈ మధ్య నేను గుంటూరు వెళ్ళినాను. సరే గుంటూరు వెళ్ళాను కదా, ఎనియో కలుగుతానే కదా అని అనుకుంటాను. నేను ఫోన్ చేశాను, నేను ఏమన్నా ఉన్నావా అని. ఉమ్, లేనండి, నేను కొన్ని ఫైల్స్ అనేటువంటిది ఇంపార్టెంట్ ఫైల్స్ అవి కొరియర్లో పంపిస్తే మళ్ళీ ఏమైనా మిస్ప్లేస్ అయితే కష్టం కదా, అది క్లయింట్కి సంబంధించినవి కదా అని చెప్పి నేనే హైదరాబాద్ వెళ్తున్నానండి, రేపు మార్నింగ్ వస్తానండి నేను అని చెప్పిందామా. లేదే మరి రాత్రి నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నానని చెప్పాను. ఉమ్, ఆమె క్లయింట్స్ ఉన్నారంట, కొంతమంది ఎన్ఆర్ఐ క్లయింట్స్. ఉమ్, ఎన్ఆర్ఐ క్లయింట్స్ ఫోన్ చేసి కూడా బెదిరిస్తారంట. ఓకే.
నువ్వు ఆ అమ్మాయికి ఫైల్ ఇవ్వడం ఏంటి? అమ్మాయికి ఫైల్ ఇవ్వడానికి వీల్లేదు. అమ్మాయికి ఫైల్ ఇస్తే నీ సంగతి ఏదో చూస్తావు. క్లీన్స్ కూడా అది ఇది ఎక్కడ పిచ్చి అండి, నాకు అర్థం కాదు. ఇది పిచ్చికి పరాకాష్ట అంటారా ఏమంటారు దీన్ని? ఏం చూసుకొని వీళ్ళకి ఎంత ధైర్యం నాకు అర్థం కాదు. ఇట్లాంటి వాటికి బెదురుతారు అనుకున్నారా ఏంది? నేను బెదరను, తను బెదరదు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు బెదరడు, నాగేశ్వరరావు గారు బెదరరు. ఎందుకు బెదురుతారు? ఏదో కింద ఏదో మెసేజ్లు పెట్టి థర్డ్ క్లాస్ లాంగ్వేజ్ కనుక ఉపయోగించినంత మాత్రం బెదిరిపోతారు అనుకున్నావా ఏంది? ఏం చేయగలుగుతారు వీళ్ళు? నాగేశ్వరరావు గారినైనా ఇంకోనైనా ఏం చేయగలుగుతారు? ఏదో ఒక దిక్కుమాల సెక్షన్ కింద నువ్వు కేసు పెడతావు. నేను హైదరాబాద్ లో ఉన్నాను, కేసు పెడతారు, హైదరాబాద్ వస్తారు, తీసుకెళ్తారు. రెండు బాబుని సాధారణంగా ఆహ్వానించి ఇంట్లోకి ఆహ్వానించి ఒక కప్పు కాఫీ ఇచ్చి పదండి నేను వస్తాను మీతో పాటు అంటాను. పోతాను నేను. జడ్జి ముందు ప్రవేశపెడతారు. ఒక వారం రోజులు రిమైండ్ అన్నాడు అనుకో జడ్జి గారు, తీసుకెళ్లి గుంటూరులోనో రాజమండ్రిలోనో పెడతారు. పెట్టండి, నీళ్లు తాగను, భోజనం చేయను, ఆరోగ్యం క్షీణిస్తుంది, హాస్పిటల్లో చేర్పిస్తావు. నీలాంటి వాళ్ళు ఇంకొక 100 మంది టీవీ ఛానల్స్ వాళ్ళు వస్తారు. ఆ టీవీ ఛానల్స్ లో వచ్చినప్పుడు ఈ సంగతులను చెప్తా. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన పెట్టక ఏం చేస్తారా? మీకు ఎన్నిసార్లు అని చెప్పాలి, చెప్పి పోతా ఉంది. మాలాంటి వాళ్ళు మేము సిద్ధపడ్డాంలే, మీరు ఏదో పనులు చేసుకున్నాడు, మీ పనులు మీరు చేసుకోండి, పోరాటాలు ఏదో మేము చేస్తామని చెప్తాను. మా ఫ్యామిలీలో వాళ్ళు కూడా చాలా మంది జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, దెబ్బలు తిన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, లేక కాదు. కాస్త చూస్తే ఆ బ్లడ్ స్ట్రెయిన్ అనేది నాకు కూడా వచ్చిందండి. రజనీ గారి మీద ఆ విధంగా చేయడం అనేటువంటిది అన్యాయము, అక్రమము, రాజ్యాంగ విరుద్ధము, చట్ట విరుద్ధము. ఆ అమ్మాయి చెప్పేటువంటి పాలసీలో ఏదైనా తప్పు ఉంటే నువ్వు చెప్పు. ఒకటే కదా అమ్మాయి అంటుంది, పవన్ కళ్యాణ్ గారు నేను ప్రశ్నించడానికే వచ్చానన్నారు, మీరు ఆ ప్రశ్నించడం అనేటువంటిది తీసి ఎందుకు పక్కన పెట్టారు? అది ఆ అమ్మాయి ప్రశ్న. ఎవరిని ప్రశ్నించింది? పవన్ కళ్యాణ్ ప్రశ్నించింది. తప్పే ఉంది అందులో? నాకైతే ఏం తప్పు కనపడలా. మరి నీకు ఏమైనా కనపడిందో నాకైతే తెలియదు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన మనోభావం ఉంటది కదా. ఆ అమ్మాయి చేసింది ఏమీ తప్పు కాదు, 100% కరెక్ట్. ఎవరో ఒకళ్ళు అడగాలి, అంతే కదా. అమ్మాయి ఏం చేసింది? ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏం చేశారు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏం చేశారు? అంతే కదా. ఇంకా రాష్ట్రంలో నీకు డెమోక్రసీ ఎక్కడుంటుందయ్యా? నువ్వు పాపం పోలీసు వాళ్ళని కూడా మనం ఏం అనడానికి వీల్లేదమ్మా. ఒకసారి పాపం పోలీసు వాళ్ళు ఏంటంటే ఒక 5% 10% పనికి మాలిన ఉంటే ఉంటారేమో, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బట్ ఐపీఎస్ ఆఫీసర్స్ అన్నో డిఎస్పీ ర్యాంక్ లో ఉండేవాళ్ళు, సిఐ ర్యాంక్ లో ఉండేవాళ్ళు కొంతమంది బాగానే ఉంటారు. వాళ్ళు కూడాను ఏమి చేయలేని పరిస్థితి వచ్చింది. మా చేతులు కట్టేశారు సార్, మేము ఏం చేయాలంటే ఏం చేస్తాం? పైనుంచి ఆర్డర్స్ అట్టున్నాయండి, మేము ఏం చేయాలండి? పిల్లలతో మేము బతకాలి కదండి. వాడు చెప్పినట్టు వినకపోతే ఏముంది సార్? అది నేను గుంటూరులో పని చేసుకున్నాను, దాన్ని తీసుకెళ్లి అనంతపూర్లోనో ట్రాన్స్ఫర్ చేస్తారు సార్, పిల్లలు చదువు మధ్యలో ఉన్నారు, మేము ఏం చేస్తాం సార్? తీసుకెళ్లి అరక్కో బొరక్కో ఎక్కడో వేస్తారు సార్. భార్య ఒక దగ్గర, నేను ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర, నాకు ఖర్చు పెరిగిపోద్ది కదా సార్. అది నాకేం ఎక్స్ట్రా డబ్బులే ఇవ్వరు కదా సార్. అది పోలీసు వాళ్ళ బాధ. అది ఏం చేస్తారు పాపం వాళ్ళని కూడా. ఇంత ఎక్కడ మొదలైందిరా బాబు అనేసి అంటే ఎర్ర పుస్తకం దగ్గరే మొదలైంది. మేము అధికారంలోకి వచ్చాం, ఏమైనా చేస్తాం. ఎవడురా నువ్వు అడగడానికి? దేశ ద్రోహి, అర్బన్ నక్సలైట్, ఈ దిక్కుమాలిన పదాలు అన్నమాట. నెక్స్ట్ ఎవరన్నా వేరే వాళ్ళు అధికారంలోకి వస్తే వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తే ఏంటి సార్ పరిస్థితి? వీళ్ళు చేశారని చెప్పి నెక్స్ట్ అధికారంలోకి వచ్చేవాళ్ళు ఎందుకు చేస్తారు? చేయరు. ఈ సంగతులన్నీ కూడాను అమిత్ షా దాకా పోవు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా ఏంటి? అలాంటివి కూడా అమిత్ షా దగ్గరికి వెళ్తాయి. అమిత్ షా దగ్గర, మోడీ దగ్గర మంచి టీం ఉంది వాళ్ళ దగ్గర. చీమ చిట్టుక్కుమంటే తెలిసిపోద్ది నీకు. అది మంచి విషయం కానీ చెడ్డ విషయం కానీ చీమ చిట్టుక్కుమంటే తెలిసిపోద్ది, అంత స్ట్రాంగ్ టీం ఉంటుంది. ఈ క్షణంలో ఈ అవర్లో అంటే టైం ఎంత అయిందో నాకైతే తెలియదు, 8:30 అయిందేమో. అంతే సార్. 8:30 పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, లోకేష్ ఏం చేస్తున్నాడు, చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు అనేటువంటిది చూస్తారు వాళ్ళు. మినిట్ బై మినిట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఈ రజనీ గారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది, రాంబాబు గారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది, ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా. బీజేపీలో చాలా మంది పాపం అరుణ్ కుమార్ అంటే చాలా గౌరవం మనకి. ఎల్కే అద్వానికి కానీ, వీళ్ళకి కానీ, ఈవెన్ అమిత్ షాకి, మోడీకి, వీళ్ళందరికీ. వీళ్ళు పోక వాళ్ళ జోలిపోయారు. ఈవెన్ నాగేశ్వరరావు గారి విషయంలో కూడా అంతే. వాళ్ళ జోలి ఎవరు పోరు అసలు. వాళ్ళు ఎందుకు పోతారో చెప్పు అసలు వాళ్ళ జోలి. నాగేశ్వరరావు గారు చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పుందా? మీరు ఆ విధంగా చెప్పాల్సిందే.
అదే పంది కొవ్వు ఆయిల్ సంగతి సంవత్సరం కలిపారని చెప్పాల్సిందే అంటే నా ప్రాణము పోయినా నేను చెప్పను అన్నారు. అంతే కదా. ఏం చేయగలిగారు ఆయన్ని? ఏమీ చేయలేరు. రెస్పాన్సిబుల్ పద్ధతిలో ఉన్నాడు, చక్కటి భారతీయ పౌరుడు కాబట్టి, అనుభవజ్ఞుడు కాబట్టి లోకేష్ గారికి చెప్పాడు. రెస్పాన్స్ లేకపోతే ఏం చేస్తాడు ఆయన మటుకు? అన్నంత మాత్రాన ఆపుతాడా? ఆపడు. దడిసేవాడు కాదబ్బా వాడు, భయపడేవాడు కాదు, దడిసేవాడు కాదు. నువ్వు తీసుకెళ్లి జైల్లో పెట్టడానికి ముందు ఒళ్ళు బాసిపోయేటట్టు కొట్టినా సరే కాక చెప్పరు. పందికి కలిసిందని చెప్పి నువ్వు చెప్పు అంటే నేను చెప్పననే అంటాడు. ఇంకా 4 దెబ్బలు వేసామనుకో చెప్పను, 10 దెబ్బలు వేసామనుకో చెప్పను, అంతే. రజనీ గారి వ్యవహారం కూడా అలాగే ఉంటుంది. కానీ అలాంటి వాళ్ళని మనము గౌరవించాలి, ఎంకరేజ్ చేయాలి అని వేరే రకంగా ఏది కూడా చేయకూడదు. సారీ అమ్మా రజనీ, మీ ఈ ఛానల్ ద్వారా నేను నీకు చెప్తున్నాను, నువ్వేమీ భయపడాల్సినటువంటి పని లేదు. నువ్వు ఇప్పుడు పాటిస్తున్నటువంటి పద్ధతి మంచిది, ఆ పద్ధతిలోనే వెళ్ళు. వాళ్ళు ఏదో ఫోన్లు చేసి నీ క్లయింట్స్ ని బెదిరించినంత మాత్రాన క్లయింట్స్ ఎవరు బెదిరిపోరు. నువ్వు ఇలాగే కంటిన్యూ చేయి. పవన్ కళ్యాణ్ గారు చేస్తానన్న పని చెయ్యలేకపోయాడు, చెయ్యలేదు, అదే నువ్వు ప్రశ్నించావు. నువ్వు ఆయన ప్రశ్నించినటువంటిది 110% కరెక్ట్. వేరే పార్టీలో జాయిన్ అవుతావా లేదా అనేటువంటిది డెసిషన్ నువ్వు ఇప్పుడే తీసుకోవాల్సిన పని కూడా లేదు. నీ ప్రొఫెషన్ నువ్వు చూసుకో. ఇలాంటి వాటికి బెదిరించబాక, బెదిరిపోబాక. అంతే. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా రజనీ. నాట్ టు వరీ మచ్ అబౌట్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్, జస్ట్ సింప్లీ గో హెడ్. నాగేశ్వరరావు గారికి ఏంటంటే నేను చెప్పదగినంత వాణి కాదు. నాగేశ్వరరావు గారితో కంపేర్ చేసుకుంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో నేనెంత, నా తెలివితేటలు ఎంత, నా అనుభవం ఎంతయా? నథింగ్. ఉండవల్లి అరుణ్ కుమార్ అంటే ఈజ్ ఎ లెజెండ్. నేను ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఫోన్ ఎత్తకుండా ఉండేటువంటి సమస్య లేదయా. డెఫినెట్గా ఎత్తాడు. అంతే. మార్గదర్శికి సంబంధించిన విషయంలో ఆయన నేను కొంతవరకు కలిసి పనిచేశాం కాబట్టి ఆ అనుభవం ఉంది. పార్లమెంట్ ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా కూడా ఆయన కలుస్తాను నేను. ఆయిల్ అండ్ గ్యాస్ స్టాండింగ్ కమిటీకి చైర్మన్ గా ఉన్నాడు ఆయన. చాలా సింపుల్ గా ఉంటాడు మనిషి. మీద పడిపోయింది కాబట్టి రావడం లేదు. మొన్న ఎప్పుడో ఒక రోజు ఫోన్ చేసినప్పుడు కొంచెం టైఫాయిడ్ అటాక్ అయిందండి చెప్పాడు ఆయన. ఐఎమ్ సారీ, సమాజ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను. ఈవెన్ బుచ్చే చౌదరి గారు ఈజ్ అన్ ఎక్సలెంట్ పర్సనాలిటీ. బుచ్చే చౌదరి గారి మాట ఎక్కడ రాజు చూసావు నువ్వు? రాజకీయంలోకి వచ్చి ఆస్తులు అమ్ముకున్నటువంటి వ్యక్తుల్లో నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి అనేసి బుచ్చే చౌదరి గారు. 2024 ఫిబ్రవరిన నేను ఆయన రాజమండ్రిలో ఆయన ఇంట్లోనే కలిశాను. సరే మా మధ్య డిస్కషన్స్ అవి చాలా వచ్చినాయి అనుకో. ఆయన తెలుగుదేశం పార్టీ అయినప్పటికీ కూడాను చంద్రబాబు నాయుడు తీసి ఎందుకు పక్కన పెట్టాడు అంటే ఆయన చేసే పనులు, లోకేష్ చేసే పనులు ఆయన నచ్చవు. ఇది పద్ధతి కాదు అంటాడు ఆయన. పక్క ఎన్టీఆర్ ఫ్యాన్ ఆయన. అందుకని చెప్పి వీళ్ళు చేసేటువంటి ఆయనకు నచ్చవు. అందుకని మీ టీవీ ద్వారా రజనీ గారికి ఇంకొకసారి చెప్తున్నాను, మీ పందాలో మీరు వెళ్ళిపోండి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏదైతే చెప్పాడో అదే పాటించండి. మీ మనసుకి ఏది నచ్చితే న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఉంటుందో, నిజం ఉంటుందో, వాస్తవం ఉంటుందో, సత్యం ఉంటుందో అదే చెప్పండి, అదే పాటించండి. ఏమి జరుగుతుంది అనేటువంటిది ఆ పైన భగవంతుడే చూసుకుంటాడు. నువ్వే చెప్పావు కదా మహారాజుని, తిరుపతిలో నీకుండే ప్రాబ్లము నడిచి మెట్లెక్కడము. అందరూ వద్దని చెప్పి చెప్తున్నా కానీ నేను మెట్లెక్కానండి, మెట్లెక్కి నడిచిపోయి భగవంతుడు చూసి వచ్చానండి అని చెప్పి నువ్వే చెప్పావు కదమ్మా. బెదిరింపుల సంగతి కూడా నువ్వే చెప్పావు కదమ్మా. 2 రోజుల కింద కొట్టకొండలో ఏం జరిగింది కూడా నువ్వే చెప్పావు కదమ్మా. ఇంత మనోధైర్యం ఉండేటువంటి మనిషి నిన్ను ఎవడు ఏమీ చెయ్యలేడు. నీకంటూ ఏదన్నా సహాయం కనుక అవసరం అయితే మాలాంటి వాళ్ళు కొన్ని వేల మంది నీ వెంటనే ఉంటారు. టేక్ కేర్, ఆల్ ద బెస్ట్. తెలుగు మీడియా జోన్ కొత్తగా పెట్టుకున్నావు కదా, రోజు రోజుకి అభివృద్ధి చెందాల్సిన కురవాడే కదా నువ్వు. అందుకనే నేను నిన్ను వస్తానంటే రా బాబు 2-3 గంటలు టైం స్పెండ్ చేస్తానన్నాను. నీ టీవీ ద్వారా నేను ఏం చేస్తానంటే, గురుజీ అమర్కి సపోర్ట్ చేయండి, ఛానల్ కి సపోర్ట్ చేయండి. నేను 100% సపోర్ట్ చేస్తున్నాను. మీరు కూడా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచి రెస్పెక్టబుల్ కామెంట్స్ పెట్టండి. నేను చేసిన, కేఎస్ ప్రసాద్ చేసిన,
తమ్మినేని భరద్వాజ్ గారు లాంటి వాడిని పిలువు, చలసాని శ్రీనివాస్ గారు కానీ, ఈవెన్ రవి గారిని పిలువు, జయప్రకాష్ నారాయణ గారి దగ్గర ఇంటర్వ్యూ తీసుకో. నువ్వు నేను పోదాం అనుకునే రా, పోదాం ఒకసారి సార్, రాజమండ్రి పోదాం బా, ఇద్దరు వ్యక్తులు అక్కడే ఉన్నారుగా, ఇద్దరు నాకు మంచి మిత్రులేగా, తీసుకెళ్తాను రా పోదాం. హనుమాన్ చౌదరి గారి దగ్గర పోదాం రా ఒకసారి. అలాంటి వాళ్ళందరితో ఇంటర్వ్యూ తీసుకో, నీకు కూడా నేను సహాయం చేస్తాను. అందరికీ కూడాను చేతులు జోడించి వినయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ పిల్లవాడికి సపోర్ట్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరొక్కసారి చెప్తున్నాను, తెలుగు మీడియా జోన్, తెలుగు మీడియా జోన్ కొత్తగా వచ్చినటువంటి ఛానల్, నిష్పక్షపాతంగా ఒపీనియన్స్ చెప్పేటువంటి ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్.